నా ప్రయాసలో లేదు, నీ పొందగోరుటల లేదు, నా ప్రేమలో ఎన్నిక లేదయ్యా. నా ప్రయాసలో లేదు, నీ పొందగోరుటల లేదు, నా ప్రేమలో ఎన్నిక లేదయ్యా. కరుణ చూపుని ప్రేమ నన్నెన్నుకున్నదయా, నీ కృపతో నన్ను పిలుచుకున్నావయ్యా. కరుణ చూపుని ప్రేమ నన్నెన్నుకున్నదయా, నీ కృపతో నన్ను పిలుచుకున్నావయ్యా. నా ప్రయాసలో లేదు, నీ పొందగోరుటల లేదు, నా ప్రేమలో ఎన్నిక లేదయ్యా. అధికారులు అయినా ప్రధానులు అయినా నీ ప్రేమ నుండి ఎడబాపవు. అధికారులు అయినా ప్రధానులు అయినా నీ ప్రేమ నుండి ఎడబాపవు. ఉన్నతమైన ప్రేమతో ప్రేమించావు, ఎన్నడు విడువని కృపతో బంధించావు. ఉన్నతమైన ప్రేమతో ప్రేమించావు, ఎన్నడు విడువని కృపతో బంధించావు. నా ప్రయాసలో లేదు, నీ పొందగోరుటల లేదు, నా ప్రేమలో ఎన్నిక లేదయ్యా. ఓ ప్రక్కన వేయి, కుడి ప్రక్కన 10,000, ఎందరు కూలినను భయపడను యేసయ్యా. ఓ ప్రక్కన వేయి, కుడి ప్రక్కన 10,000, ఎందరు కూలినను భయపడను యేసయ్యా. ఒక్క వెంట్రుక అయినను తెగిపడదు యేసయ్యా. నా తోడుగా ఉండే ఇమ్మానుయేలువయ్యా. ఒక్క వెంట్రుక అయినను తెగిపడదు యేసయ్యా. నా తోడుగా ఉండే ఇమ్మానుయేలువయ్యా. నా ప్రయాసలో లేదు, నీ పొందగోరుటల లేదు, నా ప్రేమలో ఎన్నిక లేదయ్యా. మరణమైనను జీవమైనను సృష్టింపబడిన ఏదైనాను, మరణమైనను జీవమైనను సృష్టింపబడిన ఏదైనాను, నీ ప్రేమ నుండి వేరు చేయవు. శాశ్వతమైన కృపతో ఎన్నుకున్నావు, నీ ప్రేమ నుండి వేరు చేయవు. శాశ్వతమైన కృపతో ఎన్నుకున్నావు. నా ప్రయాసలో లేదు, నీ పొందగోరుటల లేదు,
నా ప్రేమలో ఎన్నిక లేదయ్యా, నా ప్రయాసలో లేదు, నే పొందగోరునల లేదు, నా ప్రేమలో ఎన్నిక లేదయ్యా. హల్లెలూయా. రాజాని భవనములో రేయి పగలు వేచియుందును, యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును, స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా, ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా, యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును, యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును, నా బలమా నా కోట ఆరాధనా నీకే, నా బలమా నా కోట ఆరాధనా నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే, ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా, యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును, యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును, అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధనా నీకే, అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధనా నీకే, నా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధనా నీకే, నా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధనా నీకే, ఆరాధనా
ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా యేసు రాజాని భవనములో రే పగలు వేచియుందును యేసు రాజాని భవనములో రే పగలు వేచియుందును పరిశుద్ధ పరచు యెహోవా కాదేశు ఆరాధనా నీకే పరిశుద్ధ పరచు యెహోవా కాదేశు ఆరాధనా నీకే రూపించు దైవమా యెహోవావు సేను ఆరాధనా నీకే రూపించు దైవమా యెహోవావు సేను ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా యేసు రాజాని భవనములో రే పగలు వేచియుందును యేసు రాజాని భవనములో రే పగలు వేచియుందును హల్లెలూయా పిల్లరా మరి ఈ సమయంలో ముందుగా మనం బైబిల్ చదువుకొని ఇది నా అంశాన్ని చూద్దాం యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 17-18 వచనాన్ని మొదటిగా చదువుకుందాం 7 దినములు జరిగిన తరువాత యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను నరపుత్రుడా ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయము అవశ్యముగా నీవు మరణమవుదువని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞేయగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వారిని హెచ్చరిక చేయకయు ఉండిన యెడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును కానీ అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును అలాగే యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం 1-2 వచనాలు చూద్దాం నా సహోదరులారా బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాం ఎవడైనను మాట యందు తప్పని ఎడల అటివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును ఉంచుకున్న శక్తి గలవాడగును ప్రార్థన చేద్దాం ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలనైనా ఇదిగో ప్రభా ఈ పునరుద్ధాన దినమునందునైనా నీ సన్నిధానంలో ఇక్కడ చేరి నిన్ను స్తుతించడానికి ఈ చిన్న వధువును మీరు ప్రత్యేకపరుచుకున్నారు ప్రభా
అలాగే కాన్ఫరెన్స్లో కొందరు, అలాగే ఈ యొక్క వాక్యము ఎక్కడికైతే రికార్డ్ చేయబడి పంపిణీ అవుతుందో వారి కొరకు మీరు సిద్ధపరచండి ప్రభా. మేము కొందరిని మా దృష్టిలో పెట్టుకుంటాం, మీరైతే అందరినీ దృష్టిలో పెట్టుకుంటారు. నీ కనులకు మరుగుగా ఏది ఉండదు నాయన. కొద్ది సమయం నీ సిలువ చాటున నన్ను మరుగుపరచుకోండి. అలాగే ప్రభా, సాయంకాల ప్రయాణంలో కూడా మీరు ఉండండి నాయన. ప్రభా, కర్ణాటకలో 3 దినాలు నాయన పలు ప్రాంతాలకు వెళ్ళి మరలా తిరిగి నాయన చెన్నై చేరు వరకు నీ భద్రత దయచేయి. అనంతరం 2వ వారంలో ప్రభా మరి ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళాలి కనుక అక్కడ కూడా నీ కృప దయచేయి. ఆక్విల్లో ఆయన జరిగే ఆ కూడికలో, అలాగే ప్రభా ఎక్కడైతే మీరు ముందుగా నిర్ణయించారో ఆ స్థానములన్నీ చూసుకొని తిరిగి వచ్చే వరకు నీ కృప దయచేయి. ఏది ఏమైనా ఈ సమయంలో మిమ్మల్ని రంగం మీదకి ఆహ్వానిస్తున్నాను. వాతావరణాన్ని సమస్తాన్ని స్వాధీనంలో ఉంచుకో. ఎప్పటిదాకా అనేక చక్కని పాటలు పాడి నాయన నీ ప్రియబిడ్డలను స్తుతించారు. అలాగే నీ వాక్యం పక్షముగా నాయనా నీ యొక్క నాయన సన్నిధిలో ఈ పుల్పీట్ మీద నేను నిలబడుచున్నాను ప్రభా. అపవాది ఎక్కడ కూడా గలిబిలి చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా బోధించుటకు శక్తినివ్వండి ప్రభా. అలాగే ఈ గడియ వర్తమానికుల ద్వారా మీరు మాకు ఏదైతే పంపించారో దాన్ని ఈ కాలానికి అన్వయిస్తూ మేము మాట్లాడటానికి నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నేను అడుగుచున్నాను. మీరు రండి నాయన, మీరు స్వాధీనపరచుకోండి. సమస్తమును నీకే అనుకూలంగా ఆయన నీ రాజ్యానికి అనుకూలంగా చేయండి. ఆయన మహిమ ఘనత నీకే నాయన. కేవలం నీ సిలువ చోటున నన్ను మరుగుపరుచుకొని నీ నోటికి నాయన ఒక బోరగా మాత్రమే వాడుకోండి. ఎందుకంటే మా శరీరాలు బలహీనం నాయన, బలపరుచున్నది నీ శక్తి మాత్రమే. మీరే వచ్చి నీ బిడ్డలందరినీ నీ ఆత్మ స్వాధీనంలో పెట్టుకో. దూరం నుండి వింటున్న వారిని నీ స్వాధీనంలో పెట్టుకో. నన్ను నీ స్వాధీనంలో పెట్టుకో. మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాను, ఆమేన్. దయచేసి కూర్చోండి. ఏమయ్యా లేటు? ఓకే, ఓకే. మన ఆఫీస్ టైం కంటే ఆదివారం పర్ఫెక్ట్గా ఉండాలి. ఓకేనా? గుడ్. పర్వాలేదు, ఒకసారి చేస్తే పర్వాలా. ఓకే. కాన్ఫరెన్స్లో ఉన్న వాళ్ళకి వినపడుతుందండి? ఆమెన్. వినపడుతుందా? ఆమెన్ చెప్తారా? ఓకే, ఓకే, రైట్. మ్యూట్ చేసుకోండి. మంచిది ప్రియులారా, ఈరోజు వాస్తవానికి నేను మీతో మాట్లాడతానన్న మెసేజ్ ద్వారంలో ద్వారము. అయితే ఆ ద్వారం ముయ్యబడదు, కానీ కర్ణాటక నుండి మళ్ళీ అది నేను అక్కడ మాట్లాడతాను. ఒకవేళ ఇక్కడ మీరు మిస్ అయితే ఆ మెసేజ్ని మీరు ఆ తర్వాత యూట్యూబ్లో మరి అప్లోడ్ చేసినప్పుడు మన సంఘ గ్రూప్లో పెట్టినప్పుడు అది చూడండి. అప్పుడు మొన్న విన్నదానికి ఇప్పటికీ కరెక్ట్గా అది లింక్ అవుతుంది. అయితే ఈరోజు ఎందుకంటే ఉదయం కూడా నేను సేవకుల కోసమే మాట్లాడానండి. అందుకని ఎప్పటి నుంచో నేను ఇది సపరేట్గా సేవకుల మీటింగ్లో మాట్లాడాలనుకున్నా కానీ కుదరలేదు. అయితే మరి సంఘంలో ఇది మాట్లాడవచ్చా లేదా అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే మీరు కూడా ఆయా సేవకులను పరిశీలించడానికి నాతో సహా అది వాక్యానుసారమా కాదా గమనించడానికి ఇది ఉపయోగపడుతుంది. మీకు అర్థమైందా? ఎందుకంటే విశ్వాసి తన కాపరి ఎలాంటి వాడో తెలుసుకోవాలి. నా మాట విన్నారా? కాపరి విశ్వాసి ఎలాంటి వాడో కాపరి తెలుసుకోవాలి. విశ్వాసి తన కాపరి మంచి ఆహారం పెడుతున్నాడో లేదో కూడా తెలుసుకోవాలండి. ప్రైజ్ ద లార్డ్. ఇవి తెలుసుకోవాలంటే విశ్వాసులు కూడా ఇది అవసరం. ఆమేన్. కాబట్టి ఇందాక యెహెజ్కేలు గ్రంథంలో మనం చదివాం, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దాన్ని బట్టి హెచ్చరిక చేయము. ఒక కాపరి పని ఏంటంటే వార్నింగ్. సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే మనము దేవుని వాక్యాన్ని హెచ్చరికగా మనం హెచ్చరించాలి. అంటే హెచ్చరిక ద్వారా క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఎందుకంటే సంఘము అనేది ఒక వ్యక్తిది కాదు, సంఘం అనేది ఒక శాఖది కాదు, సంఘం అనేది ఒక గ్రూపుది కాదండి. సంఘము అనేటటువంటిది దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నదాన్ని ఎక్లీషియా అంటారు.
అనగా ఆయన దేహంలో నుండి ఆ కారినటువంటి ఆయన దేహమే ఆలయం, దేవునికి స్తోత్రం. కాబట్టి ఆలయంలో ప్రాబ్లం వస్తే ఆయన దేహంలో ప్రాబ్లం వస్తుంది. ఆమెన్. అయితే ఈ ఆలయంలో అందరినీ సమీకరిస్తున్నాడు ఆయన. ఆలయంలోనికి ఆయన సమీకరించి, లేకపోతే సంఘంలోనికి సమీకరించి అందులో నుండి శ్రేష్టమైన వధువుని ఎన్నిక చేస్తున్నాడు. మేము గాస్పెల్కి వెళ్తాము, గాస్పెల్లో సత్యమును గురించి బోధిస్తాం, సువార్త మాత్రమే చెప్తాం. మన సోదరుడు పౌలు రాజు ఉన్నాడు, అక్కడికి వెళ్ళేసి అది తప్పు ఇది తప్పు డమాల్ డుమాల్ మనం చెప్పాం. ఎందుకంటే అది కాపరి పని. మీరు గమనించారా? నేను సువార్థికునిగా వెళ్ళినప్పుడు సువార్త పర్పస్ మాట్లాడతాను. ప్రభు ఎందుకు వచ్చాడు, ఎందుకు చనిపోయాడు, ఎందుకు తిరిగి రానే ఉన్నాడు, ప్రస్తుతం మనం ఏ కాలంలో ఉన్నాం, దేవుని యొక్క రాకడలో ఎత్తబడే ఈ కాలంలో మనం ఉన్నాం కనుక దానికోసం మనం ఎదురు చూడాలనే సత్యం దగ్గర తీసుకొస్తాం. కాబట్టి ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయో, సంఘంలో మిస్టేక్స్ ఏమన్నాయో మనకు తెలియదు, కానీ గాస్పెల్ అంటే సువార్త ప్రకటించుట. ఆమెన్. కాబట్టి పిల్లరా, ఇది సంఘం. సంఘం అంటే మొన్న చెప్పాను కోత మిషన్ అని. కోత మిషన్లో కైకలూరులో చెప్పాను. కోత మిషన్లో ఏం చేయాలా, దాంట్లో ఉన్న ఈ టేబుల్ తయారు చేయాలంటే టేబుల్ లాగా వచ్చేస్తుందా? ఎలా ఉంటుంది? ఒక చెట్టుని నరకాలి, ఆ చెట్టుని నీళ్ళలో నానబెట్టాలి, దాన్ని తొక్క తీయాలి, అంతేనా? తొక్క తోల ఏదో ఒకటి, మొత్తం మీద పైన ఉన్నటువంటి ఆ బెరడంతా తీసేయాలి. గుడ్. ఎందుకంటే ఇక్కడ ఒకటి ఉంటుంది, అక్కడ ఒకటి ఉంటుంది. నాకు స్లాంగ్ భయం వేసేస్తుంది. అక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో యాంది అంటే యాంది భూంది అంటున్నాడు ఆయన అంటారు, అది వేరే. అక్కడ అలా చెప్పాలి, అక్కడ ఏంటి అని చెప్పాలి. విన్నారా? ఇక్కడ గుడివాడ వెళ్తే ఎట్టా అని చెప్పాలా మీకు. మరి అదే ఇక్కడ ఇలాగ వచ్చేటప్పటికి ఇక్కడ ఏమనాలో అది స్లాంగ్ ప్రాబ్లం. నో ప్రాబ్లం, అర్థం చేసుకుందాం. సో ప్రియులారా, ఇక్కడ కాపరి యొక్క బాధ్యత వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనిషిలో జీవకణాలు ఉంటాయి, అవునా? అవి శరీర సంబంధమైన తల్లిదండ్రుల జీవకణాలు, మరొకటి పరలోక సంబంధమైన తిరిగి జన్మించిన తర్వాత పరిశుద్ధాత్మ జీవకణాలు, అంటే వాక్యపరమైనవి. తల్లిదండ్రులది ఎలాగో పోగొట్టలేము, సత్యదాకా అది అలా ఉంటుంది. అయితే ఒకటి చెప్తాను వినండి. ఎలాగంటే పౌలు గారు ఏమన్నాడంటే, మంచిది ఏది నివసించదు కానీ అది లేస్తున్నప్పుడల్లా వాక్యంతో ఏం చేయమన్నాడు? అప్పుడు ఏం పెట్టుకోవాలి నీ దగ్గర? కత్తి. కడియం కాదు పెట్టుకోవాల్సింది, కత్తి. ఏం పెట్టుకోవాలి? దేవుని వాక్యం అని. కత్తిది దేవుని వాక్యం అనేదే కత్తి. ఈ కత్తి ఉండాలి. ఈ కత్తి టేబుల్ మీద కాదు, ఈ కత్తి బీరువాలో కాదు, ఈ కత్తి షెల్ఫ్లో కాదు, ఈ కత్తి సజీవమై మన హృదయంలో ఉండాలి. ఇప్పుడు వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు అదేం చేస్తుంది? మనల్ని హెచ్చరిక చేస్తుంది. దట్స్ రాంగ్ అని చెప్తుంది. ఇప్పుడు నేను అంటాను, ఒక మనిషి తప్పు చేస్తున్నాడంటే మనిషిని నేను అనను, ఎందుకంటే ఆ వ్యక్తికి వాక్యము ఇంకా ఏం కాలేదు, ఫుల్ఫిల్ కాలేదు. డబ్బాలో నీళ్ళు పోసేటప్పుడు ఫస్ట్ డబ్బాలో పోసేటప్పుడు డబ్బా ఇట్ట ఊగుద్ది. మీరు చూసారా? సగం పోసే కొద్దిగా ఊగుద్ది. అలాగా నిండుగా పోసారనుకో డబ్బా కదలమన్నా. అలాగే వాక్యం ఫుల్ అయితే మీరు ఎన్నడూ పడిపోరు. వాక్యం లైట్గా ఉంటే ఈ డబ్బా ముందు ఇక్కడ ఉంటుంది, మళ్ళా మెట్లు దిగ్గనే డబ్బా గాలిలోకి ఎగిరిపోతూ ఉంటుంది, అవునా? కానీ సగం డబ్బా అయినా ఎయ్యారనుకో, కనీసం సగం డబ్బా అయినా ఎయ్యారనుకో, కొద్దిగా అలా మెల్లిగా అప్పుడప్పుడు ఊగినా మళ్ళీ ఏమవుతుంది? లైన్లో కాదు, ఫుల్గా ఉన్నారనుకో ఇలాగ ఉంటుంది, స్ట్రిక్ట్గా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ఇప్పుడు అవ్వ పడిపోవటానికి గల కారణం ఏంటి? అరకొర జ్ఞానం. ఏ జ్ఞానం? ఈరోజు సంఘం పడిపోవటానికి కారణం ఏంటి? అరకొర జ్ఞానం. ఏ జ్ఞానం? లోక జ్ఞానం మస్తుగా ఉంది. మన తల్లిదండ్రులు మనకి ఇచ్చింది ఏంటి చెప్పండి? మన తల్లిదండ్రుల ద్వారా మనకు వచ్చింది ఏంటి? ఏసీ వేస్తే థ్రస్ట్ ఎక్కువ అవుతుంది. ఓకే, ఆల్ రైట్. పిల్లరా, మీరు గమనించాలి. ఇప్పుడు సంఘంలో దేవుని యొక్క పరిచర్యలో మనకి వచ్చిన తర్వాత సేవకుడి యొక్క పర్పస్ ఏంటంటే హెచ్చరిక.
2 హెచ్చరికలు. పౌలు గారు ఏమన్నాడంటే, మనల్ని మనమే విమర్శించుకుంటే తీర్పు పొందాం. పౌలు గారు కూడా మనిషే, సేవకుడు కూడా ఎవరండి? మనిషే. ఈరోజు అంశం ఏంటంటే 90% పాస్టర్స్. ఎంత అండి? 100% ఉండరులే ఎవరు కూడా పాస్టరు. 100% ఉంటే మధ్యాకాశంలో ఉంటాం. కాబట్టి పాస్టర్ అయినా విశ్వాస అయినా 90% మాత్రం ఇలా ఉంది. కానీ మన పర్సంటేజ్ మనం మార్చుకోవాలి. సేవకుడి బాధ్యత సేవకుడిది. ఇప్పుడు ఏమంటున్నాడు? నేను డయాజ్ మీద నిలబడిన సేవకుడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను మనమ్మకి ఇక్కడ భర్తను కాదు, అంటే పాస్టమ్మ గారికి నేను భర్తను కాదు, సన్నీకి ఇక్కడ నేను కొడుకును కాదు. వినరా? ఒకవేళ బ్లడ్ రిలేషన్ ఏదైనా ఉన్నవాళ్ళు ఉంటే దానికి నేను ఇక్కడ కాదు. ఇక్కడ ఐ ఆమ్ రెస్పాన్సిబిలిటీ పరిశుద్ధాత్మకి. భార్య అయినా ఖండించాలి, కొడుకైనా ఖండించాలి, మనవడైనా ఖండించాలి, మనవరాలైనా. మనకు ఆ రిలేషన్ ఇక్కడ ఉండదు. ఇక్కడ వాక్యమే ఆయుధం. వాక్యం క్రిందకి భార్య వచ్చినా కటింగ్, కొడుకు వచ్చినా కటింగ్, కోడలు అలుగుద్దని కూడా లేదు, కోడలు వచ్చినా కటింగే. మీకు విన్నారా? అవుతారు ఎవరైనా నథింగ్ డూయింగ్ సార్. దేవుని సేవకుడు అలా ఉంటేనే, మీకు అర్థమవుతుందా? సేవకుడు అలా ఉంటేనే. అందుకే బంధువుల దగ్గర సేవకుడు గనుడు కాలేడు. నేను ఫిలోమాన్ తిట్టాను అనుకో, అక్కడ మోహన్ అలిగెళ్ళిపోతాడు, మా కొడుకుని పంపిస్తే తిట్టావా అని. నా మాట విన్నారా? పిల్లరా, అక్కడ ఒకవేళ మోహన్ కనుక ఇక్కడ కనుక నేను బాధాను అనుకో, ఫిలోమాన్ అడుగుతాడు, ఇంకా మీరు రక్తము నుండి బయటికి రావాలి. క్రీస్తు రక్తమే వాక్యం, క్రీస్తు రక్తంలోని జీవమే పరిశుద్ధాత్మ. ఇప్పుడు పరిశుద్ధాత్మ కనుక మనతో మాట్లాడితే మనకి ఇలాంటి ఫీలింగ్స్ ఉండవు. మన 5 ఇంద్రియాలతో ఉంటే వాళ్ళని అంటారా, వీళ్ళని అంటారా, నన్ను అంటారా, నిన్ను అంటారా, ఈరోజు అయ్యగారు నా గురించి చెప్తారా. కొంతమంది నేను అడిగాను, ఆన్లైన్ మాత్రమే మా ఆయన వింటాడు, ఆఫ్లైన్కి చర్చికి రాడు అన్నారండి. వాట్ ఈస్ దిస్? మందిరానికి రాడు కానీ ఎలా వింటాడంట? ఆన్లైన్లో వింటాడు. వై అన్నాను నేను. ఆన్లైన్లో అయ్యగారు ఎవరెవరో తిడతారో తన డైరీ రాసుకొని దాంట్లో నా భార్య పేరు ఉందా లేదని రింగ్ వేసుకుంటాడు అంటండి. ఏంటి చూస్తున్నారు? అంటే ఒకవేళ నేను ఖండిస్తూ ఉన్నాను అనుకో, వెంటనే నా కౌంటర్కి ఇతడు వెళ్ళి మళ్ళీ ఇంట్లో రీకౌంటర్ ఇస్తాడంట. మొన్న చెప్పాను కదా, మొన్న ఒక సోదరుడు సర్ప్రైజ్ ఇద్దామన్నాడు. వాళ్ళకి సర్ప్రైజ్ అంటే తిరిగి తప్పైజ్ ఇద్దాం అన్నాడు. తప్పైజ్ ఇద్దామండి అన్నాడు. నాకు అర్థం కావట్లా. ఏంటంటే మీ వాక్యం వింటున్నప్పుడు లోకస్తులు ఎంత తెలివితేటలో చూడండి. మీ వాక్యం వింటున్నప్పుడు భలే వేసుకుంటారండి అయ్యగారు, వస్త్రాలు బ్రహ్మాండం కట్టుకుంటారు, అన్ని పీకి బీరువాల పెట్టి వస్తారు. వాళ్ళు ఇప్పుడు ఎలా ఉంటారో మీకు సడన్ సర్ప్రైజ్ ఇస్తాను అన్నాడండి. వద్దువయ్యా, ఇందుకు సేవకుని మోసం చేయకూడదు. నీ ఆటోలో కూర్చున్నా నువ్వు లాక్కెళ్తే నేనేం చేయను చెప్పు? లేదయ్య గారు నేను తీసుకెళ్లాల్సిందని తీసుకెళ్ళాడండి. వాళ్ళకి ఫోన్ చేయని ఏమో గోల్ చేస్తుంది, ఒకసారి ఫోన్ చేయి ఇంటికని. నేను చేయనండి. వాళ్ళ నెంబర్లు అక్కడ సిగ్నల్స్ అందట్లా. సడన్గా తీసుకెళ్తే వాళ్ళు ఎలా ఉన్నారంటే అలాగే ఉన్నారు. ఇక మనం ఏం చెప్పలేము. ఇక ఇదయ్య గారి పరిస్థితి. పాపం మీరు అమాయకులయ్యి ఇంటికాడ కూర్చొని వాళ్ళు ఆన్లైన్ మాత్రమే వింటారు. అయ్య గారు దివ్య ఎంత బూత్ తిడుతుందో తెలుసా నన్ను అన్నాడు. వాళ్ళు వినుట మట్టుకే వింటున్నారు కానీ దాన్ని ఫాలో అప్ అవ్వట్లేదని చెప్పాడండి. ఎవరు? పరిపూర్ణంగా మారని వ్యక్తి. అంటే అర్థం కౌంటరు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇవ్వాలి, నాకు ఇచ్చాడు. నువ్వు ఇదేనా నేర్పేదని అర్థం. నువ్వు బోధించుకుంటూ వెళ్ళిపోతున్నావు కానీ వాళ్ళు పాటిస్తున్నారా లేదా తెలుసుకో అని నాకు ఒక వార్నింగ్ అండి. అక్కడ అశోక్ ఇవ్వాల వార్నింగ్, అశోక్లో ఉన్న సాతాను వార్నింగ్ ఇచ్చింది. నేను అప్పుడు తీసుకున్న, ఓహో ఇది ప్రాబ్లం ఏదైనా ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా సాల్వ్ చేయాలి. ఇంకో పాస్ అయితే జోక్ వేసుకుంటాడు, అతను జోక్ వేస్తాడు, నేను జోక్ వేస్తాను, అయిపోయింది అనుకుంటాం. నేను దాన్ని జోక్గా తీసుకోను, సవాల్గా తీసుకుంటాను. దేవునికి స్తోత్రం కలదు. దాన్ని చక్కదిద్దాల వద్ద కాపురం అన్నవాడు. అలాగే ఈ చెక్క తయారు చేసేటప్పుడు అన్నీ చెక్కాలి, స్మూత్గా చేయాలి. నా మాట అర్థం కాలేదా? ఆ స్మూత్గా చేసిన తర్వాత ఇది వాడుకుంటే అందంగా ఉంటుంది. దేవుడు కూడా ఒక ఆత్మని పరిపూర్ణులుగా మారుస్తాడండి. అద్భుతాలు జరగట్లేదు అయ్యగారు మన దగ్గర. నేను ఒక మాట చెప్పనా, కాలే కాలే కట్టే. ఏ కట్టే? కట్టే.
ఆరిపోయిన కట్టెల మధ్య పెట్టండి. ఏమవుద్దా? కాలే కట్టె ఏమవుద్ది? అలాగే మీకు శక్తి లేకుండా ఎంతకాలం నేను బోధించినా నేను కూడా ఒకరోజు ఆరిపోతాను మిమ్మల్ని చూసి. బైబిల్లో లేదు అలాగా? బైబిల్లో లేదు. మోషే అందరూ ఎడుతున్నారంట, విశ్వాసులందరూ. మళ్ళీ కోరికలు ఏంటి? గొంతమ్మ కోరికలు. ముందేమో ఒక ఏడుపు ఏడ్చారు. ఏమని? ఈ ఐగుప్తులో బాధలు భరించలేకపోతున్నామని. నా పాయింట్ అర్థం చేసుకోండి. ఆమేన్. ఐగుప్తులో బాధలు భరించలేకపోతున్నామని ఏడ్చారండి. నా మాట విన్నారా? ఏడ్చిన తర్వాత దేవుడు ఎవరిని పంపాడు? మోషేని పంపాడు. మోషేని పంపి ఏం చేశాడు? అనేక అద్భుతాలు చేసి ఐగుప్తులోంచి బయటికి తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. నా మాట అర్థమవుతుందా? ఐగుప్తులోంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత, హల్లెలూయా, బయటకు తీసుకొచ్చిన తర్వాత దేవుడు ఎన్నడూ కూడా నా బంగారమే రా అని తీసుకోడు, పరీక్షలు పెడతాడు. దేవుడు అసలు సాతాన్ని ఎందుకు పెట్టాడో తెలుసా? ఉదయం నేను చెప్పాను, కయ్యూను కూడా ఆశీర్వాదం ఎవరి దగ్గర నుంచి తెచ్చుకోవాలి? దేవుని దగ్గర నుంచి తెచ్చుకోవాలి. ఇప్పుడు కయ్యూను బలిపీఠం ముందు ఎందుకు కట్టాడో తెలుసా? ఇక్కడ ఆదాము సొంత కుమారుడైన ఓకే హేబేలుకి అది వస్తుందేమో. అప్పుడు దేవుడు ఎలా, ఇతను ఏమనుకుంటున్నాడు? దేవుడు ఒక పక్షపాతి. తాను ఎవరికి పుట్టాడు? ఆదాముకు పుట్టాడా? కయ్యూను ఆదాముకు పుట్టాడా? ఇక్కడ చూడండి, 3వ యోహాను 1:12 మనం చూస్తే ఏమని చెప్పాడు? దుష్టుని సంబంధి అన్నాడండి. 2వ యోహాను 3:12. అతడు దుష్టుని సంబంధి అయి ఎవరిని చంపాడు? కయ్యూను దుష్టుని సంబంధి అయి హేబేలుని చంపాడు. ఇప్పుడు కయ్యూను ఎవరి సంబంధి? సాతాన్. మళ్ళీ ఆదాం అంటున్నాడు. సాతాన్ అన్నావా? వెరీ గుడ్. దూరం నుంచి నాకు వినబట్ల. వెరీ గుడ్, వెరీ గుడ్. కాబట్టి పిల్లరా, దుష్టుని సంబంధి ఎవరిని చంపాడు? ఆదాము యొక్క, అంటే మన దేవుని పిల్లలమని నమ్ముతున్నారా? మీరు నమ్ముతున్నారా? ఓకే. ఇప్పుడు లోక సంబంధి ఎవరిని చంపుతున్నాడు? ఎలా చంపుతున్నాడు? సమీరా ఉంది, బయటికి వెళ్ళింది. బయట కయ్యూను కూతురు మన సమీరాకి ఫ్రెండ్. అబ్రహాము కూతురు సమీరా. సరే, ఆదాము కూతురు సమీరా. కయ్యూను పిల్లలు ఓకే వచ్చారు. వీళ్ళిద్దరూ ఫ్రెండ్షిప్ అండి. వెలుగు చీకటి. నా మాట వినండి. వెలుగు మీకు అర్థమయ్యే దాంట్లో చెప్తాను. నేను ప్రవక్త చెప్పినట్టుగా వెళ్ళిపోవట్లా, కొంచెం మీకు అర్థమవటానికి దాన్ని మారుస్తున్నాం. కాబట్టి పిల్లలు మీరు గమనించాలి. నేను ముందే చెప్పే కదా, ఈ కాలానికి అన్వయించి చెప్తున్నానని. సో ఇప్పుడు మీరు గమనిస్తే మీరిద్దరూ జీవవృక్షం, మరణ వృక్షం పక్క పక్కనే ఆటోలో వెళ్తున్నారు. ఎలా ఉంటుంది పరిస్థితి? ఆమె వస్త్రధారణకి నువ్వన్నా ఆకర్షించబడాలి, నీ వస్త్రధారణకి ఆమన్నా రావాలి. ఆమె రాదు. ఎలాగో మీకు విషయం తెలుసా? క్రైస్తవుడే పడిపోయే అవకాశాలు కనబడుతున్నాయి, కానీ దెయ్యం ఎప్పుడు దెయ్యమే, ఆల్వేస్ దెయ్యమే. అది మారదు, మారనివ్వదు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? దుష్ట సహవాసం నీకు కలిగినట్లయితే వేరుగా ఉండను. కష్టమే కదా వేరుగా ఉండటం. కాలేజీలో వేరుగా కూర్చుంటారా? కాలేజీలో వేరుగా కూర్చుంటారా? ఫ్రెండ్షిప్ వేరువేరుగా చేస్తారా? ఫ్రెండ్షిప్ ఇలా చేయటం సాధ్యమేనా? అయితే మన వాళ్ళతో పాముల వలె వివేకంగా ఉన్న పావురంలాగా మన హృదయాన్ని మాత్రం వాళ్ళతో టచ్ అప్ చేయకూడదు. వాట్ ఈజ్ వాట్? పెన్సిలా తీసుకో, పెన్నా మార్చుకో. మీకు అర్థం కావాలి. మీరు లోకపరంగా ఏదైనా మార్చుకుంటే మార్చుకోండి. నోట్బుక్సా మార్చుకో, వినరా? ఇతరత్ర మార్చుకో, కానీ ఆమె వల్ల నువ్వు మారకండి. వాళ్ళ ట్రెడిషన్ వేరు, మన ట్రెడిషన్ వేరు. నా మాట విన్నారా? మనది అసలు ట్రెడిషనే కాదు, భౌతిక వస్త్రాలు కానే కాదు. ఒక్కటే పాయింట్, అది అందమో అందవిహీనమో డ్రెస్ నాకు అనవసరం. కానీ ఏమన్నాడు? పర్ఫెక్ట్గా వేసుకోమని బైబిల్ చెప్తుంది. కానీ క్రైస్తవులకు ఒక సపరేట్ ఏమన్నా ఉన్నాయా అంటారా? బట్టల షాపులు, దాన్ని ఏమంటారు? బట్టలు మిషన్స్ మనకు అవి ఉన్నాయా? మన పోనీ చేనేత చేసుకొని తయారు చేసుకుంటున్నామా? క్లాతే తీసుకుంటున్నాం మనం. వాళ్ళే అదే క్లాత్, మనం అదే క్లాత్.
వాళ్ళు సినిమా స్టైల్లో కుట్టించుకుంటున్నారు, మనం వాక్యం చెప్పినట్టుగా కుట్టించుకుంటాం. వాక్యం ఏమంటుంది? మన సర్వ శరీరాన్ని కప్పుకునేటట్టుగా మన వస్త్రాలు ఉండాలని. అంతే తేడా. లేకపోతే మనం ఈ ప్రపంచంలో బతకలేము ఎక్కడ. విన్నారా? ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సులువైన అక్కడ ఏమంటాడు, సులువుగా చిక్కులు పెట్టే పాపమే తప్ప నిన్ను ఘోరమైన పాపంలో వాళ్ళు ఏం పడేయట్లా. ఒకవేళ నీతో ఫ్రెండ్షిప్ తగ్గిస్తారు, కానీ నీతో ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు అక్కడ ఉంటారు. దేవుడు ఇస్తాడు. మనం షైగా ఫీల్ అవుతూ ఉంటాం. నా పాయింట్ అర్థం చేసుకోండి. ఈరోజు దేవుడు 99% లోకం చెడిపోయింది. 1% ఉన్న నువ్వు 99% ఉన్న లోకం ద్వారా శోధింపబడవటానికి గ్యారెంటీ ఏంటి? గ్యారెంటీ మనం చెప్పలేము ఇక. కానీ జయించిన వాళ్ళదే సింహాసనం అన్నాడు అక్కడ. ఇప్పుడు ఏమన్నాడు యెహెజ్కేలుని? నీవు మరణమవుతావని హెచ్చరిక చేయండి అందరినీ. ఇది చేస్తే తప్పు, దాని ద్వారా నువ్వు మరణమవుతావు. అలాగన అతనిని హెచ్చరిక చేయక ఉండిన యెడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి చచ్చిపోతాడు. అతని రక్తమును బట్టి నిన్ను ఉత్తరవాదిగా నిలబెడతాను. ఆ తర్వాత యాకోబు పత్రికలో చదవచ్చు, బోధకులమైన మనం అతి కఠినమైన తీర్పు పొందుతాం. అవునా? అయితే ఆ తీర్పు పొందుతామని ఎరిగి అనేకులు బోధకులే కావద్దు అన్నాడండి. ఎందుకని మనం మాటలో తప్పిపోతున్నాం. ఇక్కడ ఈ మాట దేవుని మాట. మనం దేవుని మాట బోధించేటప్పుడు, ఆమేన్, దేవుని మాట బోధించేటప్పుడు మనం ఆ మాట విషయంలో తప్పిపోకూడదు. అందుకు పౌలు గారు అన్నాడు, మనమే విమర్శించుకుంటే తీర్పు పొందము అన్నాడు. రెండవది ఏమంటున్నాడు ఆయన? ఇతరులకు నేను ప్రకటించాక భ్రష్టుని అయిపోతానేమని నన్ను నేను నలగొట్టుకుంటున్నాను అన్నాడు. దేంతో? గన్తోట? సుత్తెతోట? సుత్తె కంటే, గన్ను కంటే, కత్తి కంటే అతిపదినైనా దేవుని వాక్యంతో నలగొట్టుకోవడం అంటే నువ్వు లోకంలో తిరిగి రాగానే వెంటనే పాఠ్యపుస్తకాలతో కాదు, వెంటనే వాక్యంతో నువ్వు సహవాసం చేయాలి, సంఘంతో సహవాసం చేయాలి, దేవుని వాక్యంతో సహవాసం చేయాలి. ఈరోజు ఒక సందర్భంలో ప్రవక్త బోధించాడు, ఎప్పుడైతే కుటుంబ బలిపీఠాలు పగిలిపోతాయో, అంటే కుటుంబ ప్రార్థనలు పోతాయో, ఆ గృహాలన్నీ కూడా బ్రద్దలైపోతాయి అన్నాడు. అదే పాయింట్ మీద ఉదయకాల ధ్యానాలు నేను చెప్పాను, అంటే కుటుంబ బలిపీఠం. ఆ తర్వాత సాయంకాల ధ్యానాలు కూడా చెప్పానండి, మన యూట్యూబ్లో ఉంటాయి. అంటే అస్తమయ కాలంలోనూ ఉదయకాలంలోనూ మనం దేవుని వాక్యానికి లోబడాలి. మధ్యాహ్నం నువ్వు పని చేస్తావు, ఉదయకాలం ఇంట్లో ఉంటావు, ఉదయకాలం అయ్యాక నువ్వు పనికి వెళ్తావు, అంటే వేకువజామున ఇంట్లో ఉంటావు, పనికి వెళ్తావు, మళ్ళీ నువ్వు అస్తమయ కాలం ఇంటికి తిరిగి వస్తావు. ఉదయకాలంలోనూ అస్తమయ కాలంలోనూ పగలు వెళ్ళేటప్పుడు నువ్వు సిద్ధపాటు కలిగి వెళ్తావు, మధ్యలో లోకంలోకి వెళ్తావు. దాన్ని జయించుకోవడంలో ఒక్కొక్కసారి చిన్న మిస్టేక్స్ జరిగితే సాయంకాల ధ్యానంలో నువ్వేం చేస్తావు? క్లియర్ చేసుకుంటావు. నిరంతర పోరాటం లోకంతో, నిరంతరం. చెప్పండి, ఎవరి పోరాటాలు వాళ్ళకు ఉంటాయి. చిన్నవాళ్ళ పోరాటాలు చిన్నవాళ్ళకు ఉంటాయి, మా వయసు వాళ్ళ పోరాటాలు మాకుంటాయి. పాపం దానం గారు చెప్పినట్టుగా నా వయసు 40-30 తగ్గించుకుంటున్నాడు ఆయన. విన్నారా? 60 అంటే చచ్చిపోతానేమని భయపడుతున్నాడు ఆయన. 60 అంటానికి కూడా కంగారు పడ్డాడు. ఎందుకంటే వీళ్ళ తాత 70 లోపల చచ్చిపోయాడు. ఇంక 10 ఏళ్ళైనా బతికేది, రాకడ అయిపోయినా నాకు అనవసరం, బతికితే దీర్ఘకాలం బతకాలనే కోరిక నాకైతే లేదు. ఒకవేళ ఈరోజు దేవుడు వస్తే, నేను అంటున్నాను, ర్యాప్చర్ జరిగినట్లయితే, ర్యాప్చర్ అయ్యాక మనకు మిగిలింది ఎంతకాలం? అంత్యక్రిస్తుది 3.5 years. ఆ 3 నెలల ముచ్చట కోసం, అంటే హాఫ్ ఇయర్ అంటే 6 నెలలు, 3 12 36 + 6 ఎంత? 48. అంతేనా? 3 12 36, 6 38 నెలలు ఎంత చూడండి. 3 12 36 + 6 42. ఓకే, గుడ్. కాబట్టి నేను లెక్కల్లో వీక్లేండి. సో విషయాలు గమనించాలి. ఇక్కడ గమనిస్తే 42 నెలలు మాత్రమే. అదే కదా బైబిల్లో కూడా క్లియర్గా ఉంది. మీకు అర్థమైందా? బైబిలు వర్తమానాన్ని గూర్చి, జరిగిపోయిన కాలాన్ని గూర్చి,
జరగబోయే కాలాన్ని గురించి బైబిల్ మనల్ని హెచ్చరిక చేస్తుంది. బైబిల్ రిజిస్టర్ చేయబడిన ప్రపంచ భవిష్యత్తు, రాబోయే కాలాన్ని గురించి కూడా క్లారిటీగా చెప్పిందండి. అందుకనే సాతాను ఏమందంటే ఇది చదవలేవు నువ్వు కాల్చే అంటుంది. ఈరోజు అనేకులు బైబిల్ కాల్చడానికి గల కారణం ఏంటి? ఎవరికి అర్థం కావట్లా. ఎందుకు? ఇప్పుడు వాక్య వ్యతిరేకులు వచ్చి వినరా, బైబిల్ని ఎందుకు కాల్చుతున్నారు? బైబిల్ తీసుకెళ్ళి ఎందుకు కాలుతున్నారు? చర్చిలను ఎందుకు తగలబెడుతున్నారు? చెప్పాలి ఎందుకు? అసలు ఎవరన్నా తాగుబోతుల్ని ఇక్కడ ఎవరన్నా నీకేం మందు పోబెత్తున్నానా నేను? ఎరా నీకు మంచి సినిమా వచ్చింది ఎవరైనా కొత్తగా రిలీజ్ అయిందని చెప్తున్నానా? మన ప్రతాప్ని చెవు పోగు పెట్టుకొని చేతికి కడిగి వేసుకొని రౌడీలా తిరగమన్నానా? చెప్పరేంటండి? అంటే ఇక్కడ ఏదైనా తప్పు ఉందా నాకు తెలియక అడుగుతాను. ఏమైనా తప్పుని ఖండిస్తున్నానా? ఇప్పుడు సేవకుడికి ఎంత వార్నింగ్ ఉందండి ఇక్కడ తప్పుని ఖండిస్తున్నాడా లేదా తప్పుని కవర్ చేస్తున్నాం? ఇక్కడ ఎంతమంది అలిగినా గునిగినా సనిగినా తప్పును ఖండించేదే క్రైస్తవ దేవాలయాలు. ఇప్పుడు ఒకవేళ సంఘశాఖలున్నా సంఘశాఖల్లో కూడా ఎవడన్నా తాగమని చెప్తాడేంటి? ఏ క్రైస్తవ చర్చిలైనా తాగమని చెప్తాడా? బాబు బాగా దొంగతనాలు చేసుకొని రా అంటాడా? బ్యాంకులు కణాలు వేయమంటాడా? దేశద్రోహం చేయమంటాడా? అనమే. మనం ఎప్పుడు కూడా మన దేశాన్ని గౌరవిస్తున్నాం. అన్ని విషయాల్లో పాటించేది క్రిస్టియన్ అండి. పన్ను ఎగ్గొడతాడా? దేవుడికి భయపడి పన్ను ఎగ్గొడతాడా? దేవునికి చందా ఎలాగ ఎగ్గొట్టాడో దేశానికి పన్నులు ఎగ్గొట్టని వాడు ఎవడైనా ఉన్నాడంటే యథార్థవంతులైతే క్రైస్తవ ఉద్యోగి. దేవునికి భయపడి పన్నులు కరెక్ట్గా కడతారు. దేవునికి భయపడి గవర్నమెంట్కి లోబడి ఉంటారు. దేవునికి భయపడి వాళ్ళు 100% పని చేస్తారు. ఇప్పుడు నాకు చాలామంది క్రైస్తవ జాబ్ హోల్డర్స్ నాతో చెప్పినది ఏంటంటే, అయ్యగారు మేము లంచం తీసుకోకపోతే పక్కన వాళ్ళు నన్ను శోధిస్తున్నారు, నువ్వు ఒక్కడివి అలాగుంటే మమ్మల్ని పట్టేస్తారు, మేము చేసిన అన్యాయంలో తలా కొంత తీసుకుందాం అంటున్నారంట. అయ్యా నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను అలా తీసుకోకూడదంటే ట్రాన్స్ఫర్ చేస్తున్నారంట. ఎన్ని ఊర్లు తిరుగుతున్నారు పాపం పిల్లా జల్లా పెట్టుకొని. క్రైస్తవుడు యాతన పడుతున్నాడండి, నీతి నిమిత్తం యాతన పడుతున్నాడు. అతడు దేశానికి అన్యాయం చేస్తున్నాడు అంటున్నారే. హౌ ఈజ్ ఇట్? ఎలా? నాకు తెలియక అడుగుతున్నాను. ఎలా చేస్తున్నాడండి? నేను దేశం మీద పడి అన్యాయం చేయమంటున్నానా? పక్కన కొట్టేయమంటున్నానా? ఏమంటున్నావు? ఫోన్ వస్తుందా? అది ఫ్లైట్ మోడ్ పెట్టమన్నా కదా. కాబట్టి మీరు దయచేసి గమనించాలి. ఆమెన్. నా మాట వింటున్నారా? ప్రియులారా మీరు గమనించాలి. ఓకే వచ్చిందేమో ఒకలా. ఓకే రైట్. కాబట్టి ప్రియులారా మీరు దయచేసి గమనించాలి. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని దైవ సేవకుడు యథార్థవంతుడైతే లోకంలోకి వెళ్ళి తప్పులు చేయమని చెప్పడు. చెప్తాడా? నిజమైన సేవకుడు అస్సలు చెప్పడు. బైబిల్ ద్వారా ఒక వ్యక్తి తన్ను తాను బాగు చేసుకుంటాడు, కానీ తన ద్వారా ఇంకొకటి చెడిపోవాలని కోరుకోడు. అతడు దేశానికి రక్ష. నన్ను అడిగితే ఒక సైనికుడు కనుక క్రైస్తవుడైతే యుద్ధంలో కాంప్రమైజ్ కాడు, శత్రువుతో కలవడు, తన ప్రాణం పోయినా కూడా దేశం కోసమే నిలబడతాడు. ఒక ఎగ్జాంపుల్, మా నాన్న ఆర్మీ, ఎక్స్-ఆర్మీ, వాళ్ళ నాన్న ఆర్మీ, మా చిన్నాన్న పెదనాన్నల్లో చాలామంది ఆర్మీ. మా ఊరి పేరు రక్షణాపురం అంటే అర్థమైనా తెలుసా? అక్కడ ఎక్కువ మంది 80% అందరూ కూడా ఆర్మీలో ఉద్యోగం చేశారండి. దేశ రక్షణ, దేశానికి సంబంధించిన అన్ని విషయాలు మీకు అర్థమైందా? అన్ని విషయాలు వాళ్ళు ఎంతో కడుపు కాల్చుకొని ఏమన్నా వచ్చిందంట అమౌంట్ కట్టాలిగా. ఎవరు? ఆమె కట్టిందా? మనం ఇద్దాంలేండి. ఓకే గుడ్. అదే ఈ పిన్నులు తెచ్చాంలేండి, ఆన్లైన్లో పెట్టాం.
ఓకే, గుడ్. కాబట్టి పిల్లరా మీరు దయచేసి గమనించాలి. విషయం ఏంటంటే క్రైస్తవ్యము బాగు చేసేదే కానీ నాశనం చేసేది కాదు. నా మాట అర్థం కాలేదా? కొన్నిసార్లు సోషల్ మీడియాలో పాస్టర్లను కొడుతుంటాయి. ఏ పాస్టర్ అన్నా కానీ రారా చూద్దాం బెల్ట్ తీసి కొడతాడేమో అని చూస్తున్నా. ఏ పాస్టర్ కూడా కొట్టలేదే, కొట్టించుకుంటున్నాడే. కొట్టించుకునే వాళ్ళే కనబడుతున్నారు మనకి. అక్కడ తిరుగుబాటు చేసి కొట్టేవాడు ఒక్కడైనా కనబడతాడేమో చూసా, కనబడలేదు. అలాంటి వారండి దేవుని పిల్లలు. అలాంటి దేవుని పిల్లలు మనం ఇక్కడ ఎవరిని తయారు చేస్తున్నాం? నీతి గల జనాంగాన్ని తయారు చేస్తున్నాం. ఈ దుర్నీతి చేసేవారికి దేవుడు లేడు, దేవుడికి భయపడని వ్యక్తులు ఏం చేస్తారండి? నా మాట విన్నారా? వాళ్ళు దేవుణ్ణి కలిగి ఉండరని నేను అంటలా. నువ్వు ఏ పనన్నా చెయ్యి, అక్కడికి వెళ్ళి కొంత డబ్బు వేసేసి వస్తే పుణ్యం వచ్చేస్తుందా? మనం ఒప్పుకోం దానికి. నాకు చందాలన్నా ఇవ్వటం మానేయండి, కానీ చేస్తే నీతి చేసి నీతి గల జాబ్ చేస్తేనే తెచ్చి ఇక్కడ ఏంటి అంటున్నాం. 90% సేవకులు అలా చేయకపోవచ్చు, కానీ యథార్థమైన సేవకులు చేస్తున్నారు. నా మాట అర్థం కావట్లేదా మీకు? కాబట్టి దేశానికి మనం ఏం అన్యాయం చేస్తున్నాం, ఒక ప్రపంచానికి మనం ఏం అన్యాయం చేస్తున్నాం. ఇంకొక మాట ప్రపంచానికి తెలియట్లా. అదేంటో తెలుసా? మనం ఎప్పుడు కూడా ఈ భూమి మీద మీరు గమనించాలా, శాశ్వతంగా ఉంటామని మనం ఎప్పుడు అనుకోవట్లే. మనం పరలోకము అనేటటువంటిది ఈ ఆత్మకు ఉంది, దేహానికి ఒకవేళ చనిపోతే సమాధి చేయబడతాం, తిరిగి లేస్తామనే నమ్మకం క్రైస్తవ్యానికి ఉంది. తిరిగి లేచాక తీర్పులోకి వెళ్తారు కొందరు నిత్యత్వంలోకి వెళ్తారు. ఇవన్నీ జరిగే పర్పస్ బైబిల్ అండి. బైబిల్ తెలియక చాలామంది అపోహపడుతున్నారు. బైబిల్ పైన కవర్ చూస్తే కాదు, లోపల చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి తన భార్యను తిట్టాడు, అది ఒక ఉత్తరం. ఆ వ్యక్తి తన భార్యను ఎందుకు తిట్టాడో భార్యకు తెలుస్తుందా, పక్క ఉన్న సోషల్ మీడియా వాళ్ళకి తెలుస్తుందా? ఆ లెటర్ చదివేసి అమ్మ ఇతడు తన భార్యని ఎంత భయంకరంగా శ్రమ పెట్టాడు, చంపే అంటున్నాడు అని నువ్వు పక్కనోడు చదివడానికి ఆ లెటరు అర్థమవుద్దా? భార్య అంటది, అయ్యా ఆయన గుణ లక్షణాలు నాకు తెలుసు, చంపేయమంటాం కాదు, చంపేస్తాను జాగ్రత్త అని అర్థం. ఆయన అలా మాట్లాడతాడు, మధ్యలో నువ్వు చదివితే అర్థం కాదులేయ్యా, అది నేను చదువుకుంటా, ఆయన గుణం ఏంటో నాకు తెలుసా అంటది భార్య. అదే సంఘం. నీవు చదివితే ఎలా ఉంటుంది? వాళ్ళని లేపి వీళ్ళని లేపి అన్నాడు. ఇక్కడ ఎవరిని అన్నాడు? నిన్నన్నాడా? ఆ రోజు భౌతికంగా మాట్లాడిన దేవుడు దీంట్లో 2 నిబంధనలు ఉంటాయని మాత్రమే తెలుసు. పాత నిబంధన నువ్వు తప్పు చేస్తున్నావు, శిక్ష పొందుతావని చెప్పటానికి. అది క్రొత్త నిబంధన నువ్వు తప్పు చేసిన క్షమాపణ ఉందని చెప్పటానికి. ఈ 2 నిబంధనలు ఎరగని ఈ దుష్ట జనాంగమో వినరా? మరి ఎలా సత్యమును అంగీకరిస్తారు? అందుకే ప్రభు అయిన యేసు రమ్ము వెళ్ళిపోదాం. ఇక మంచి రోజులు ఇక్కడ ఉంటాయని కలలు కనొద్దు. ఆమేన్. నా మాట అర్థమవుతుందా మీకు? ఈ భూమి మీద ఏదో చేద్దాం. ఎందుకంటే ఆదికాండంలో మనం చూస్తే ప్రారంభంలో మంచిగా ఉంది, తర్వాత చెడిపోయింది, మంచిది ఏకమైంది. ఇందాక చెప్పింది అదే. నరులు భూమి మీద విస్తరించారు, నరుల కుమార్తెలు చక్కని వారని వాక్య సంబంధాలు కూడా వెళ్ళి దాంట్లో పడ్డారు. మనకు ప్రమాదం ఉంది ఈ లోకంలో, వాళ్ళకేమండి క్రైస్తవుల ద్వారా ప్రమాదం? మనం వెళ్ళి వీళ్ళ మధ్య పడి వీళ్ళలాగా దుష్ట కార్యాలు చేస్తామేమని మనం భయపడుతున్నాం, మనం జాగ్రత్త పడుతున్నాం వాక్యం ద్వారా. వాళ్ళంటారు క్రైస్తవుడు భూమికి ప్రమాదమా? ఎలా ప్రమాదం? నీకేమైనా ప్రమాదంగా ఉన్నావా? తప్పు చేసేవాడికి ప్రమాదంగా ఉంటాం. వాడి తప్పు మీద ఇష్టంగా ఉన్నాడు, ఇది తప్పురా బాబు అంటే మరి ప్రమాదంగా ఏమవుద్ది? మేము దేశాలను దోచేద్దాం అనుకుంటున్నాం, ప్రపంచాన్ని నాశనం చేసేద్దాం అనుకుంటున్నాం, సర్వనాశనం చేద్దాం అనుకుంటున్నాం. ఈ వాక్యం మాకు అడ్డుబండంగా ఉంది అన్నవాళ్ళు దుష్టులా, వాక్య సంబంధులా? అది కాబట్టి ఖండించవలసిన బాధ్యత, మనకు మనమే విమర్శించుకోవాల్సిన బాధ్యత నిజమైన వధువుకు ఉంది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అంటున్నాడు చూడండి, ఇంకెళ్ళిపోదాం మనం. ముఖ్యమైన విషయాలు పైన చూసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు చూడండి,
వాక్యము మనకు తీర్పు తీరుస్తుంది. వాక్యం ఏం చేస్తుంది? నమ్మితే రక్షణ, నమ్మకపోతే తీర్పు. ఈ రెండును మనం బోధించాలి. రక్షణ మార్గం ఏది, దాన్ని తప్పిపోతే తీర్పు ఎలా వస్తుంది అనే దాని గురించి మనం బోధించాలి. ప్రైజ్ ద లార్డ్. అదండి దేవుని సంఘాల్లో బోధించేది. దేవుని వాక్యానికి చోటు లేని స్థానంలో ప్రజలు చెడిపోతారు. దేవోక్తి లేకపోతే ప్రజలు ఏమవుతారు? అక్కడ నేను హౌస్పేట్లో డానియల్ బ్రదర్ని చాలా మంచోడండి. వాళ్ళొక డినామినేషన్. నా మాట విన్నారా? మళ్ళీ మన వాక్యాలు వచ్చి వింటాడు. ఇక్కడ మన దగ్గరికి వచ్చి నా పక్కన కూర్చుంటాడు. లేదు, ఎప్పుడైనా వీడియోలో చూసారో లేదు, గడ్డం పెంచుకొని ఉంటాడు. యవనస్తుడు, మంచోడు, చాలా మంచోడు. వాళ్ళ నేనంటే చాలా ప్రేమ. ఈ మధ్య అయ్యగారు వస్తే మా దగ్గరికి రండి, తీసుకురండి అన్నాడు. నా వీడియోస్ చూశాడంటండి. ఏం చూశాడు? ఆ వీడియోస్లో అబ్బో ఇట్టయితే మా ప్రజలందరూ వెళ్ళిపోతారు. ఇట్టయితే ఎందుకు వెళ్ళిపోతారు? ఈయన బోధించేది చాలా ఎలా ఉంది? మసాలా మసాలా ఎక్కువ ఉందా తక్కువ ఉందా? తక్కువ. ఇంతగా బోధిస్తే తమ్ముడు ప్రతాపు అంటే హౌస్పేట ప్రతాపు అయ్యగారినే మా ఇంటి వరకే తీసుకెళ్తా కానీ సంఘానికి వద్దులే. నేను అన్నాను మీ ఇంటికి కూడా రానులే అన్నాను. నేను మీ ఇంటికి వచ్చే పని అయితే నాకెందుకు, నువ్వే మా ఇంటికి రా, నేను ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. ఇట్టయితే బతకలేము తమ్ముడు, ఇలాగైతే అంటే నేను హాని చేస్తున్నానా? మేలైన మార్గం ఇది, ఇది మేలైన మార్గం అని నేను బోధిస్తుంటే వద్దంటున్నారు. రేపొద్దున ఆక్విల్లో నా మాట వినాలి. ఆక్విల్లో మరొక సంఘశాఖ లూథరన్ రెవరెంట్ పాస్టర్ అండి, విన్నారా? అయితే అతడు కూడా ఏమన్నాడంటే, నేను ఆయన ఆల్రెడీ చాలా సీనియర్ పాస్టర్ అండి, రేపో మాపో బిషప్ అవుతాడు. అయితే అన్నాడు, నేను ఫ్రెండ్ని అండి, మేమిద్దరం కలిసి చదువుకున్నాం, ఓకే, నాకు నువ్వు కనబడ్డావు, నేను కనబడ్డానంట. నా భార్యకు కూడా ఒకరోజు నువ్వు బోధిస్తున్నట్టుగా కనబడ్డావు. ఏమేన్, థ్యాంక్ యూ జీసస్. ఇప్పుడు మీరు గమనిస్తే నేను ఒకేసారి నిన్ను సంఘమంతా పిలిచి వాక్యం చెప్పించుకోవాలంటే భయంగా ఉంది. నికోదేమన్నమాట, విన్నారా? యాయిరు ఒక రహస్య విశ్వాసి, బోళ్ళంతమంది నికోదేములు ఉన్నారు నాకు. నా మాట విన్నారా? అయితే మా ఇంట్లో మేము ఒక మంచి ఇల్లు కడుతున్నాడు, ఒక 20-30 లక్షలతో. నా మాట విన్నారా? ఆ ఇంటి లోపల నువ్వు వచ్చి వాక్యం చెప్పాలి. ఎందుకంటే నేను అది ప్రారంభించే లోపల, ప్రారంభిస్తే అందరూ వస్తారు, నువ్వు కూడా రా, లేకపోతే మీ అబ్బాయిని పంపు, కానీ ముందు నా ఇంటిలో నువ్వు వాక్యం చెప్పాలా. నికోదేములు, విన్నారా? వాళ్ళు ఎవరు? రెవరెన్స్ అండి వాళ్ళు. నా మాట విన్నారా? అయితే వాళ్ళకి తెలియదని మీరు అనుకుంటారా? నేను తప్పు ప్రకటిస్తున్నానని అనుకుంటారా వాళ్ళు? ఇంకా మీరు అర్థం కాలేదు నేను చెప్పేది. నేను తప్పు చెప్తున్నానంటే నన్ను పిలుస్తారు అసలు? వాళ్ళకి తెలుసు నేను చెప్పేదంతా రైట్ అని, నేను చెప్పేదంతా సత్యమని తెలుసు, లేఖనాలు నేను బోధించేది రైట్ అని తెలుసు. కానీ ప్రవక్త చెప్పిన వాక్యాలు నేను కొన్ని చెప్తాను, ఇది మీ మైండ్లో పెట్టుకొని ప్రస్తుతానికి. ఇది నిజమైనా కూడా వాళ్ళు ఎందుకు రాలేకపోతున్నారో మీరు తర్వాత చూడండి. ఇప్పుడు ముందు వెళ్ళిపోదాం మనం, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు చూడండి, నీవు దేవుని ప్రేమ నుండి తొలగకుండా ఉండాలంటే, వాక్యము నీకు తీర్పు తీరుస్తుందని నువ్వు నమ్మితే, నీవు ఆ సంగతులు ప్రేమించిన యెడల దేవుని ప్రేమ నుండి, ఇప్పుడు చూడండి, వాక్యం ప్రకారం కనుక నీవు ఉండి తీర్పు తీర్చుకుంటే నీవు దేవుని ప్రేమలో దేవునికి మొదటి స్థానాన్ని ఇస్తావు. నేను ఒక మాట చెప్తున్నా, నేను ఒకరిని నా కుటుంబాన్ని ఇష్టపడ్డాలి అనుకోండి, లేకపోతే ప్రీతిని ఇష్టపడ్డావి అనుకోండి. ప్రీతిని ఇష్టపడితే, ప్రీతి కంటే ఐశ్వర్య రాయ్ లాంటి అమ్మాయి వచ్చిందనుకో, ఏం చేస్తావు? నువ్వు 25% ఉంటే ఏం చేస్తావు? 50% ఉంటే ఏం చేస్తావు?
90% ఉంటే ఏం చేస్తావు? 25% అయితే మెల్లిగా తొందరగా తప్పిపోతావు, 50% అయితే కొంచెం లేట్లో తప్పుతావు, 95 అయితే కొద్దిగా లేటుగా తప్పుతావు. కానీ 100% దేవుని ప్రేమిస్తే, లేకపోతే ప్రీతిని ప్రేమిస్తే, అప్పుడు ఎంతమంది ఆ స్థానంలో వచ్చినా యాక్సెప్ట్ చేయవు. నిజమైన వాక్యాన్ని ప్రేమిస్తే, నేను ప్రీతి గురించి అంటలా, నిజమైన వాక్యాన్ని ప్రేమిస్తే, ఈ నిజమైన వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే దీన్ని మించి ఎన్ని బోధలు వచ్చినా మనం వెళ్ళాం. ఏ ఫిల్మ్ యాక్టర్స్ లాగా వచ్చినా మనం వెళ్ళాం. ఎన్ని భవనాలు, ఎంత కోట్ల విలువైందైనా మనం వెళ్ళాం. దాంట్లో ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా మనం వెళ్ళాం. దాంట్లో ఎన్ని నీకు వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా బిర్యానీ ఇచ్చినా మనం వెళ్ళాం. నీ ఇంట్లో బోరింగ్ వేసినా మనం వెళ్ళాం. నీకు ఇల్లు కట్టించినా మనం వెళ్ళాం. ఎందుకనంటే ఇది ఒరిజినల్. హీ ఈజ్ మై, లేకపోతే సేవియర్, ఆయన నిజమైన రక్షకుడిగా ఉన్నాడు నాకు. ఈయన కాక నేను మరి ఎవరిని ప్రేమించలేను. నాకు నేను చెప్పేది అర్థం కాలేదా? సో ఇప్పుడు అంటున్నాడు, దేవుడు మొదటి స్థానం కలిగి ఉండును. ప్రియులారా, ఆయన నామముకు స్తుతి కలుగును గాక, దాన్ని బట్టి నేను సంతోషించున్నాను. ఆయన పవిత్రుడు మరియు పరిశుద్ధుడైనందున నేను సంతోషించున్నాను. మనము ఆయన యందు నమ్మిక ఉంచగలం. ఆయన దేనితో రాజీ పడినప్పుడు మనం కూడా రాజీ పడము. ఆయన ఎక్కడైనా రాజీ పడినట్టుగా కనబడితే ఒకవేళ మనం కూడా రాజీ పడతాం లోకంతో. దేవుని వాక్యం రాజీ పడినప్పుడు, నా మాట ఎన్నో అర్థమవుతుందా? మనం కూడా రాజీ పడకుండా బోధిస్తున్నాం. మీరు వాళ్ళు నన్ను ప్రేమించినా, ప్రేమించకపోయినా, నన్ను పిలిచినా, నన్ను పిలవకపోయినా, నన్ను అంగీకరించకపోయినా, దేవుని వాక్యాన్ని వాళ్ళ చర్చెస్లో చెప్పించుకోకపోయినా నేను దేవుణ్ణి ప్రేమించాను కాబట్టి వాక్యంతోనే నిలబడాలి. కరువు రావచ్చు, ఖడ్గం రావచ్చు, ఉపద్రవం రావచ్చు, ఇరుకుల్లో ఉండొచ్చు. అవునా? ఈ మధ్య వాక్యం చెప్పావు, లేకపోతే దెయ్యమో వాయిసే రాలా, నేను చాలా ఆందోళన పడ్డా. కాపరికి చాలా ప్రాముఖ్యమైనది వాయిస్ అండి. ఈ వాయిసే రాకపోతే ఇక నేనేంటి చెప్పేది? విన్నారా? కాబట్టి దేవునికి మనం ఎలా ఉపయోగపడాలనే దాన్నే మనం చాలా ఇష్టపడాలి. హల్లెలూయా. ఆల్ రైట్, ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఆయన దేనితో రాజీ పడడు. ఆయన దేవుడు, మరియు దేవుడు ఒంటరిగానే ఉంటాడు. విన్నారా? ఆయన మన దగ్గరికి ఎందుకు కోరుకుంటున్నాడంటే, ఆయన లాంటి స్వభావం ఉంటే, చూసింగ్ ద బ్రైడ్ అని ఉంది, వధువును ఎన్నుకొనుట. ఇప్పుడు ఆయన పరిశుద్ధుడైనప్పుడు ఎలాంటి వధువుని ఎన్నుకుంటాం? అలాగైతే భూమి మీద పరిశుద్ధులు ఎవరైనా ఉన్నారా? పరిశుద్ధులు ఉన్నారా? ఆదాము పరిశుద్ధుడే, తప్పిపోయాడు. అవ్వ పరిశుద్ధురాలే, తప్పిపోయింది. అయితే ఎలాగో ఆయన పిల్లలు కాగలం మనం? నేను మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నా, లేఖనాలతో ధూమ్ధామ్ చేయట్లేదు నేను. మనం ఎలాగూ ఇప్పుడు ఒక మంచి భర్త ఆ కుటుంబాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తాడు? ఆయన చేశాడు. ఎలా చేశాడంటే, నువ్వు బాగుపడవని నాకు తెలుసు, నీకు నువ్వుగా పాపాన్ని మానలేవని తెలుసు, అయితే ఒక పని చేస్తాను, నేనే నా స్వరక్తాన్ని ఇచ్చేస్తాను, నీ ఒక్కడే చేయాలి. ఆ రక్తం అనే వాక్యం క్రిందకి నువ్వు వస్తే నువ్వు పరిశుద్ధురాలు అవుతావు. ఒకవేళ వాక్యం క్రిందకి నువ్వు ఉంటే నేను నిన్ను తీసుకెళ్తాను. నువ్వు వాక్యం నుండి బయటికి వెళ్ళిపోయావనుకో, నీకు నాకు ఏమీ లేదు అని అంటే, ఇప్పుడు ఎలా ఉండాలి కాపరి? వాక్యం కిందకి ప్రజలను తేవాలా వద్దా? కాపరెళ్ళి ప్రతాపు గడ్డంగించుకో, ప్రతాపు శివభోగులు తీ అంటే నాకు భయపడి తీస్తావు. ఇక్కడ తీస్తావు. అయ్యగారి దగ్గరికి వాళ్ళు ప్రార్థనకి వెళ్తున్నామని ఆటోలోకి వచ్చి లప్ లాగేసి అది తీసి అక్కడ పడేసి, మళ్ళీ ఇంటికి వెళ్ళగానే మళ్ళీ కాళ్ళు మోకాలు కడుక్కొని టప్పని తగిలించి టప్పని వేసి పరిగెడతావు. అంతేనా? నువ్వు కాదులే, వారనప్పుడు నేనంతే. ఆదివారం నా అంత భక్తి కొంగ కూడా చేయదండి. చదవచ్చు కదా కొంగ చెప్పం. అలాగే ఇంత చిన్న బైబిల్ తీసుకెళ్ళి అందరూ ఇప్పుడు చూడండి, బైబిల్ భుజాన్ని పెట్టుకొని వెళ్తున్నాను నేను. అంతేనా? ఇప్పుడు సేవకుడు కాబట్టి. ఆ రోజుల్లో ఇంత లావు బైబిల్ నేను తీసుకెళ్ళను. మరి నా బైబిల్తో బాబీగాడు ఆడి ఎక్కడో పడేశాడండి. అది ఇంతే నా బైబిల్. అది కూడా పాత కొత్త నిబంధనలు కూడా కలిపి ఇంతే ఉంటుంది బైబిల్. అది ఎందుకంటే పాకెట్ బైబిల్ అండి అది. మా ఇంటి పక్కనే నా స్నేహితులందరూ హిందువులు. నా మాట విన్నారా? వాళ్ళు నన్ను బాబన్నా అంటారు. అయితే వాళ్ళు
వాళ్ళందరూ చూస్తే రేపు మళ్ళీ కాలేజీలో ఎలా ఉంటుందో అని చెప్పేసి బైబిల్ జోబులో పెట్టుకొని నేనేమంటలే, నన్ను నేనే అనుకుంటున్నా. కాబట్టి పిల్లరా బైబిల్ జోబులో పెట్టుకొని సడన్గా మళ్ళీ కత్తిని ఎక్కడ తీసేవాడిని? చిన్న కత్తి అది ఎక్కడ తీసేవాడిని? చర్చిలో తీసేవాడిని. మధ్యాహ్నం 1:30కి గోంగూర మటన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. 1:30 అవగానే మటన్ గుర్తొస్తుంది నాకు ఇంటికాడ. మా అమ్మ చేసి పెడుతుంది అక్కడ. ఒక దాంట్లో మటన్. ఆదివారం అంటే స్పెషల్, అందుకే నాకు ఆదివారం అంటే ఇంట్రెస్ట్ ఉండదండి. ఇలాగంటే మటన్ ఒకటి, ఫిష్లో పెద్ద ఫిష్ కాదండి, చిన్న ఫిష్లు ఉంటాయి. దాంట్లో చింతకాయ చిగురు ఉంటుంది, చింతాకు ఏది చింత చిగురు. ఓకే, ఈ చింత చిగురు వేసి చిన్న చేపలు వండితే ఉంటుంది, మామూలుగా ఉండదు. పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాలకు పిచ్చ అదే. చిన్న చేపలు, ఏ చేపలు కాదండి, పరిగలు అంటారు, కానీ కాలువలో దొరుకుతాయి, తాజా కాలువలో ఏట్లో దొరుకుతాయి. ఓకే వినండి. సో ప్రియులరా, అలాంటి ఇక ఆయన లాస్ట్ ప్రార్థన చేస్తుంటే నాకు కళ అక్కడే దర్శనం మొదలవుద్దండి. ఏం దర్శనం? గోంగూర దట్టు, ఆ తర్వాత చింత చిగురు, చిన్న చేపలు. ఆమెన్. ఆయన ఆమెన్ అనగానే అబ్బా, మళ్ళీ బైబిల్ కత్తి తీసి, అదిగో చూడండి మళ్ళీ ఏసేపు టైం చదువుతున్నాడు కాదా, కత్తి తీసి కాదంటలే ఏదో వచ్చినట్టుంది, కత్తి తీసి జోబులో పెట్టేసి మళ్ళీ స్టైల్గా, అది కూడా ఎలాగనుకుంటున్నాం, జోబులో చేసుకొని నాకు అప్పుడు బండి ఏంటంటే సైకిల్ అండి, BSA SLR, అదే నా బైక్. కాబట్టి దానికి ఒక తాళం ఉంటే మెల్లగా తిప్పుకుంటా చర్చిలోంచి బయటకు వచ్చి ఆ బైక్ అదే నాది BSA SLR ఎక్కి మెల్లగా తొక్కుంటా స్టైల్గా నాది తీసి అది పడేస్తే గుర్తులేదు ఇంకెప్పుడు, ఆదివారానికి గుర్తొద్దు. మామూలు బైబిల్ 2 ఉండేలే. మళ్ళీ మా అమ్మ ఊరుకోదు కాబట్టి మామూలు బైబిల్ ఏమో డైలీ చదవటానికి, ఈ బైబిల్ ఏమో స్టైల్ బైబిల్. ఈ స్టైల్ బైబిల్ దేనికి? అందుకే నన్ను కాపరిని చేశాడు దేవుడు. నేను దేనికోసమైతే సిగ్గుపడ్డానో, ఏ నామాన్ని ప్రకటించడానికైతే సిగ్గుపడ్డానో, నా అన్యజనులైన స్నేహితుల మధ్య ఏదైతే చెప్పలేకపోయానో అదే నా భుజాన్ని ఎత్తాడు దేవుడు. హల్లెలూయా. పోనీ వాళ్ళకైనా చెన్నై తీసుకొచ్చాడు, కర్ణాటక తీసుకెళ్ళాడు. నువ్వు నా నామాన్ని ఇక్కడ భరించనన్నావా, ప్రపంచ భారం అంతా నీ మీద పెడతాను పో అన్నాడు. నీకు అర్థం కాలేదా? ఒక్క చోట నువ్వు సిగ్గుపడ్డావు కదా, ప్రపంచం తిప్పుతానులే అన్నాడు. చచ్చినట్టు తిరగాల. ఇన్ని అవమానాలు అనుకుంటున్నారు మీరు, ఈజీ అని అనుకుంటున్నారా? ఇల్లు మారటం ఈజీయా? పిల్లి కూడా తొందరగా ఇల్లు మారదు. 7 ఇల్లు మారినా లేట్గా మారుతుంది. నేను స్పీడ్గా మారాను. వీడు అలా చూస్తాడు ఏసేపు పిల్లి కాదు, ఆ ఇంట్లోంచి మారడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి పిల్లరా, పిల్లగా మారుడు. దేవునికి స్తోత్రం. అసలు ఓపిక లేనుండండి నేను. ఎందుకంటే అన్నం ఎవరు తెస్తుంది? మా అమ్మ తెస్తుంది. డబ్బులు ఎవరు తెస్తారు? మా నాన్న తెస్తాడు. జలస ఎవరు చేస్తారు? జాన్కోలా చేస్తాడు. విన్నారా? అలాంటి వాడిని అన్నం తింటే కడుక్కోవడం చేత కాదు నాకు. అన్నం పెట్టాలా, తినాలా, సగం తింటానో కొంచెం తింటానో తినేస్తాను, అక్కడ వదిలేస్తా, పాపం ఆమె కడుక్కుంటుంది. అన్నీ వాళ్ళే చేస్తారు. కాబట్టి అందుకని తీసుకెళ్ళి నేను హాస్టల్లో పెట్టాడు దేవుడు. నాది నేనే కడుక్కోవాలి, నా గిన్నెలు నేనే తోముకోవాలి, నా దుప్పటి నేనే పరుచుకోవాలి, నా గది నేనే తుడుచుకోవాలి, నా బాత్రూమ్ నేనే కడుక్కోవాలి. ఓ మై గాడ్. దేవుడు ఊరుకుంటాడా? ఎవరు మాట్లాడారంటే ఊరుకుంటాడా? ఎక్కడ ఏదైతే పొరపాట్లు చేశానో, అయ్యగారు బద్ధకస్తులారా వినండి, ఆ పని నేను చేయాల్సి వచ్చింది. మా అమ్మ కాలు ఇరిగితే నా బట్టలు ఉతికిన మా అమ్మ బట్టలు నేను ఉతకాల. ఎవరు మాట్లాడండి? పిల్లలు మీరు దయచేసి గమనించాలి. వాట్ హ్యాపెన్, మనం ఏదైతే చేస్తున్నామో, మనం ఏదైతే దేవుని విషయంలో అలక్ష్యం చేస్తున్నామో కంచినట్టు సిలువెత్తుకోవాల్సిందే. కాలు తీసి సైకిల్ మీద కాలు తీసి ఇంట్లో పెట్టే నేను కంకర రాళ్ల మీద నడిచానండి. ఎక్కడ? అంతే కదా, అప్పుడు నందనానికి ఉందా రోడ్డు, సరైన రోడ్డు? సైకిల్ తొక్కడం కంటే సైకిల్ నడవటమే బెటర్ అండి. సైకిల్ నడిపించుకోవడం, కొద్దిగా బాగున్న రోడ్డు మీద తొక్కటం. అందుకని నేనేం చేశాను, ఒక ఆయన చెప్పాడు నాకు,
ఏలూరు బాలరాజు అన్నాడు, అన్న రోడ్డు మీద వస్తున్నావా నువ్వు అన్నాడు. అవునరా రోడ్డు మీద వస్తున్నాను. రోడ్డు మీద కాదన్నా, పొలాల్లోంచి సైకిల్ వచ్చే దారి ఉందన్నాడు. ఒకరోజు చూపించరా అన్న. అబ్బా చాలా బాగుంది, పొలాల్లోంచే బెటర్ అండి రోడ్డు కంటే. చూసారా, ఇక్కడ స్మూత్గా ఉన్నప్పుడు దేవుని పని చేయకపోతే కాపర్లకు చెప్తున్నా, నేను కాపర్లకు చెప్తున్నా, తల్లుపాళ్ళు హాయిగా ఉండమంటే ఎక్కడ ఉండాలి ఇప్పుడు? నేను ఇక్కడ నేను చెప్పాడా? నువ్వు కనుక చెప్పలేదనుకో నిన్ను తీసుకెళ్ళి అక్కడ వేస్తాను అన్నాడా లేదా? ఇప్పుడు చదివాను కదమ్మా, మీరు వినలేదా? నేను నిన్ను వేస్తాను అన్నాడా లేదా దేవుడు? నువ్వు ఇక్కడ లోపడకపోతే అక్కడ ఉంటుంది అన్నాడా? ఎవరికైనా అర్థమవుతుందా లేదా? అందుకని నేను జాగ్రత్తగా ఉంటున్నాను. ఆయన ఇదిగో అదుగో అంటే, ఇదిగో అంటే ఇక్కడ ఉంటున్నా, అదుగో అంటే అక్కడ ఉంటున్నా. ఆయన అక్కడ ఉండమంటే అక్కడ ఉంటున్నా, ఇక్కడ ఉండమంటే ఎందుకో ఏమిటి నేను చెప్పలేను. మీరు అనుభవిస్తే మీకు తెలుస్తుంది. అనుభవించలేదనుకో ఆటోమేటిక్గా మీ పని ఉంటుంది. అర్థం కాలేదా? దేవుడు తను కోరిన పిల్లల్ని శిక్షిస్తాడు, గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు, సరి చేస్తాడు, మంచి మార్గంలోకి తీసుకెళ్తాడు. ఆమేన్. యేసేపు అక్కడ ఆలోచిస్తున్నాడండి, పెదోబనంబల్ మైండ్. అరే ఏంటి నన్ను పిల్లి అనలేదు, నేను కూడా పిల్లిగా మారుతానన్నాడు. మారలేము, ఎందుకంటే దేని జన్మ దానిదే. మీకు అర్థం కాలేదా? దేవుడు కదిపితేనే తప్ప ఏది కదలదు. మీరు మారుస్తారు. ఆమేన్. కాబట్టి పిల్లరా, ఎందుకంటే ఆ జనరేషన్ అంతేనండి. మా నాన్న 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 కరెంటు వేయించు నాన్న. అబ్బా కరెంట్ అని ఎబ్బడాల చిమ్మిని తుడుచుకొని కడుక్కొని కిరోసిన్ పోసుకొని కొట్టుకొని కూర్చోన్నాడు. 10th క్లాస్ చదివే వరకు అని డబ్బులు లేవనుకుంటున్నారు. మా నాన్నకి ఉద్యోగస్తుడండి అయినా. మంది ఎలాంటిలో తెలుసు అంటారా నీకు? గొడ్డు ఉంటుంది, గోద ఉంటుంది, కరెంట్ ఉంటే దూడ బెదురుద్దండి. ఏది బెదురుతాడు మా నాన్నకి? లేక దూడ, 2 దూడలు కట్టాలి ఇంట్లో. ఆవు దూడ ఒకటి, గేదె దూడ ఒకటి. ఈ 2 దూడలని నేను మా ఇంట్లో ఉండే లైట్ ఎత్తానంటే బెదురుతాయంట, ఫ్యాన్ ఎత్తానంటే అదురుతాయంటాయి. విన్నారా? అందుకని ఇలాగే ఉండాలి అబ్బాయి, రైతు కుటుంబం అన్నాడు. ఆయన మళ్ళీ ఎంప్లాయ్, మళ్ళీ ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అయ్యి క్వార్టర్స్కి వెళ్తే బాగుండు భగవంతుడు అని ప్రార్థన చేసేవాడు ఆ రోజుల్లో. నా మాట విన్నారా? అక్కడ దూడ ఉంటుంది, నాకు ఇక్కడ అన్నం ఉంటుంది. విన్నారా? చిన్న దూడలేండి, మంచిగా ఉంటాయి. కాబట్టి పిల్లరా, చివరికి దేవుడు ఏం చేశాడు? ఈ పశువులు గిశువులు తీసాక మా నాన్నకి చెప్పకుండా కరెంట్ మీటర్కి అప్లై చేస్తే తిట్లు తినుకుంటా చేశానండి పని. వీడికి కావాల్సి వచ్చిందంట. ఆ రోజుల్లో ఎంత వైరింగ్? 1500. ఆయనకేం తక్కువ కాదు, డబ్బులు ఉంటాయి కదా. 1500 పెద్ద లెక్క కాదు. వద్దన్నాను నేను, కరెంటు తెప్పించాడు. అదండి యేసేపు గారు అంటే. దట్ జనరేషన్ అక్కడే ఉంటుంది అది. అందుకే నేను యవనస్తులను ఎందుకు ప్రోత్సహిస్తున్నాను? కొన్నిసార్లు మనకు తెలియకపోవచ్చు. యవనస్తులు పోనివ్వండి, ఇప్పుడు వాళ్ళు ఎలా ప్రకటించాలో ఆ కాలాన్ని బట్టి ప్రకటించుకోనివ్వండి, నేను వదిలేస్తున్నానండి. నేను ఆర్డర్ చూసుకుంటాను అంతే. కానీ మీరు చేయండి అంటున్నాను. మీరు చేసేది ఏదో చేయండి, దేవుని స్తోత్రం కలుగును కాక. కాబట్టి ఈ జనరేషన్లో నేను సైకిల్ తొక్కుంటే సువార్తకి వెళ్తే ఎవరు తెలుస్తాడు నన్ను? ఏమ్మా మీరు నువ్వు అన్న ఒక అరగంటలో అయితే ఉంటానండి పాస్టర్ గారు, అరగంటలో వచ్చి ప్రార్థన చేసి వెళ్ళండి అని అన్నారు. కుటుంబం అంతా ఉన్నారు. ఈ సైకిల్ వేసుకొని నేను అరగంటలో ఎప్పుడు వెళ్తానండి? చెప్పు ప్రతాప్, వెళ్తానా? కాలం ఎలా ఉంది ఇప్పుడు? బహువేగంగా ఉంది. నా మాట అర్థమైందా? ఇలాంటి కాలంలో దేవుడు నీకు ఇచ్చిన వాటిని వినియోగించుకో, నేను కాదంటలా. కారున్నా నడపలేని డ్రైవర్, డ్రైవింగ్ రానోడు, సైకిల్ ఉన్నా తొక్కలేనోడు, బైక్ ఉన్నా నడపలేని వాడు ఎలాగుంటాడో, దేవుడు తన ఆత్మ అనే శక్తి ఇచ్చిన సంఘాన్ని కాయలేనివాడు అలా ఉంటాడు. ఏం లాభం అండి? మీకు అర్థం కాలేదా? దేవుడు ఏది ఇచ్చినా నువ్వు దాన్ని వాడుకోకపోతే దేవుని కోసం, దేవుడు నీకు ఇచ్చిన వాటిని దేవుని కోసం వినియోగించుకోకపోతే ఏం లాభం? ఏం లాభం? ఈ క్యాండిడేట్ చెప్తున్నా, ఆదివారం సెలవిచ్చే పనులు చూసుకోరా బాబా నీడు చెప్తున్నా. బాబీకి సన్నిగాడికి మంచి వంక దొరికింది. ఆదివారం సెలవిచ్చేదే కావాలలోకి రాట్లా. మీకు అర్థమైందా? ఈ క్యాండిడేట్ 6-7 నెలల నుంచి ఇంట్లో ఉన్నాడు ఆదివారం సెలవు కోసం. ఆదివారం సెలవు కోసం 7 నెలలు సెలవు పెట్టాడండి. ఎంత లాభం వచ్చిందంటారు వాళ్ళ నాన్నకి? అడిగితే తలకాయ ఊపుతున్నాడు ఏంటి వేసేవి? పిల్లరా, ఈయన్ని ఆదివారం అన్న పాపానికి
మన వాళ్ళందరూ పనులు మానేసి కూర్చుంటున్నారు. పిల్లలు జాగ్రత్తగా వినాలి. నిజమే, మంచిదే. క్రీస్తు విషయమైన నింద మంచిదే. నువ్వు ఆదివారం ప్రార్థన కోసం అని మానేసినోడివి ఆదివారం సెలవిచ్చే ఇప్పుడు మోదీ గారు ఆదివారం సెలవు తీసేస్తారంట. నవ్వుతారేంటి? అప్పుడు ఎలాగ ఆ పరిస్థితి? ఆదివారం చర్చిలో ఎంత జనాలు ఉంటారు అప్పుడు? పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ, మనవాళ్ళు మనవరాళ్ళు ఉంటారు. అక్కడ పనులు చేయని వాళ్ళు, ముసలమ్మ ముతకోళ్ళు ఉంటారు. పోనీ కూలి పని చేసిన వాళ్ళు ఉంటారు. ఎంప్లాయీస్ ఉంటారా? నేను అనేది ఏంటంటే, ఆశ మనలో ఉంటే ఎప్పుడైనా ఎంతైనా, ఒకవేళ ఆదివారం 4 లీవులు పెట్టినా 4 రోజులు జీతం పోయినా దేవుని సన్నిధికి వస్తాం. ఒకవేళ సస్పెండ్ చేస్తారన్నారు అనుకోండి, మన వాళ్ళకి ఉంది కదా ఉండనే, రికార్డింగ్ చేస్తాం. వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళా సాయంకాలం ఆదివారం హాయిగా. అప్పుడు ఏం చేస్తాం తెలుసా? ఆదివారం ఆరాధన పగలు పెట్టాం, రాత్రులు పెడతాం. మనకేం భయం లేదు. 7 గంటలకు పెట్టాం, రాత్రి 8 గంటల నుంచి 10 గంటల దాకా పెడతాం. ఒకవేళ 8 గంటల దాకా డ్యూటీ పెంచారనుకో, 10 నుండి 12 గంటల దాకా పెడతాం. పని ఆగదు, వారం మారదు. దేవునికి స్తోత్రం. ఆదివారం బ్రిటిష్ వాడిది కాదు. ఆదివారం ఎవరిది? ఆదివారం పునరుద్ధాన దినము. విన్నారా? శనివారం ఇజ్రాయేలీలది కాదు, శనివారం విశ్రాంతి దినము. అవునా? వాళ్ళు మార్చుకుంటారా? కాబట్టి పిల్లరా, మనకి దేవుని పిల్లలమైన మనకి పోరాటం ఎక్కువ ఉంటున్నప్పుడు ఇక్కడ నేను మీకు పోరాటం నేర్పుతున్నాను, ఎలా జయించాలో నేర్పుతున్నాను. హౌ కెన్ ఓవర్కమ్, లోకంలో నుండి నువ్వు ఎలా తప్పించుకోవాలో నేర్పేదే కాపరి పని. ఆమె కాబట్టి ప్రతిదాన్ని సమన్వయపరుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఆయన తన స్వరక్తం ఇచ్చాడు. తన్ను ఎందరు అంగీకరించారో వారి దగ్గరికి ఆయన వస్తున్నాడండి. విన్నారా? ఆయన మన దగ్గరికి దిగివచ్చుట లేదు, కానీ ఆయన దగ్గరకు వెళ్ళుటకు మనం సిద్ధపడాలి. అంటే ఆయన వాక్యం దగ్గరికి ఆయన మన ఆలోచనల చొప్పున ఆలోచించాడు, మనం ఆయన ఆలోచనలోకి వెళ్ళాలి. ఆయన ఆజ్ఞలను వినుటకు రాడు, మనం ఆయన మన ఆజ్ఞలు వినటానికి రాడు, మనం ఆయన ఆజ్ఞలు వినటానికి వెళ్ళాలి. అయితే మనం చేయగోరినది మనం చేస్తాం. వినరా? 90% మంది కాపరులు, ఇప్పుడు పాయింట్లోకి వచ్చాడు, 90% మంది కాపరులు బలహీనంగా ఉన్నారంట. ఇప్పుడు మా స్నేహితుడి దగ్గరికి వస్తున్నా కదా, పాపం ఇది నమ్ముతున్నాడు, సత్యాన్ని నమ్ముతున్నాడు, వాక్యాన్ని నమ్ముతున్నాడు, కానీ వాళ్ళందరితో కూడా వచ్చి ఆరాధించడానికి భయపడుతున్నాడు, పర్సనల్గా వెళ్తున్నాడు. వెరీ గుడ్. ఇప్పుడు మీరు గమనించాలి, వారు దానికి వ్యతిరేకంగా, ఇప్పుడు సత్యము ఇది విన్నారనుకో, నేను బోధిస్తాను వాళ్ళ ఇంట్లో, అది వారు విన్నారనుకో, అది సత్యమని తెలుసు, దీని ద్వారా దేవుని రాజ్యానికి వెళ్తారని తెలుసు. ఇది బోధించగలడా వాళ్ళ సంఘంలో? దీన్ని, ఈ వాక్యాన్ని, ఈ మెసేజ్ని తీసుకెళ్ళి సంఘంలో బోధించగలరా అంటున్నా నేను. బోధిస్తే ఏమవుతుందో ప్రవక్త చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు ఏమంటున్నారు? అది వారికి భోజన చీటీ. ఆ సంఘ కాపరి ఉద్యోగం వాళ్ళకి ఏంటంట? జీతం ఎవరా? ఒక క్వార్టర్సు, ఒక బైకు, మళ్ళీ బిషప్కి అయితే కారు, తర్వాత క్వార్టర్స్ ఇస్తున్నారు. వండర్ఫుల్ క్వార్టర్స్. నా మాట విన్నారా? ఇదే స్నేహితుడు నేను మొట్టమొదటి సేవలోకి వచ్చి రక్షణాపురంలో ఇబ్బందులు పడుతున్నప్పుడు నాతో వచ్చేసేయి, బైబిల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ నేను ఒకటి తీసుకొస్తా, ఒక బాప్టిస్ట్ చర్చిలో వేస్తాను, నువ్వంటే చాలా నమ్మకం ప్రజలకి అని నన్ను బంధించాలని చూశాడు సంఘశాఖలో. నా దేవుడు బంధింపబడని వల్ల కష్టపడ్డాను, నష్టపడ్డాను, ఇబ్బంది పడ్డాను, ఇరుకుని పడ్డాను, శ్రమ పడ్డాను, యాతన పెట్టబడ్డాను, వాక్యంతోనే నిలుచున్నాను. ఈరోజు అదే వ్యక్తి మళ్ళీ నన్ను రమ్మంటున్నాడండి, వచ్చే ముందు ఫోన్ చేయమంటున్నాడు. ఎందుకు గుర్తించాడు? గుర్తించబడని దేవుని సన్నిధి, గుర్తించిన అంగీకరించని దేవుని సన్నిధి. నా పాయింట్ అర్థం చేసుకోవాలి మీరు.
కాబట్టి ఇది సత్యం కాకపోతే, నేను చెప్పేది దేవుడు నీతో ఉంటేనే కానీ ఇన్ని గొప్ప కార్యాలు జరగవని యేసుప్రభుని అన్నట్టుగా, దేవుడు నువ్వు ప్రార్థన చేసి వెళ్తే మాకు అన్ని పనులు జరిగాయి, ఇప్పుడు జరుగుతాయని నేను నమ్ముచున్నానని సంఘ శాఖ వ్యక్తి అంటున్నాడు. నా పాట అర్థమైందా? వాని కోసం వెళ్ళాలా వద్దని నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు అన్నాడు వెళ్ళన్నాడు. కాబట్టి వెళ్ళాలి. ఒకవేళ వాళ్ళ ఇంట్లో ప్రార్థన ద్వారా వారు మారుతారో తీర్పు జరుగుద్దో నాకు తెలియదు. తీర్పైనా మార్పైనా మనం వెళ్ళి తీరాల్సిందే. ఆమేన్. ఓకే, ఇక్కడ అంటున్నాడు చూడండి, వాళ్ళు ఎందుకు కఠినంగా ఉన్నది ఉన్నట్టుగా బోధించట్లేదు? పాపం వాళ్ళు ఎందుకు బోధించలేరు? ఇది రైట్ అని తెలుసు వాళ్ళకి. ఎందుకు వాళ్ళ సంఘంలో బోధించట్లేదంటే ఫుడ్, క్వార్టర్స్ అన్నీ నథింగ్. నా మాట విన్నారా? ఇప్పుడు అంటున్నాడు, దయ్యపు చెత్తతో రాజీ పడుట కంటే ప్రవక్త అంటున్నాడు, నేనైతే రోజుకు 3 సార్లు కోడి వేపుడు పులుసు ఆ ఉద్యోగం లేకపోతే ఆ సంఘశాఖలో పనిచేస్తూ రోజు 3 పూట్ల కోడి వేపుడు తినట కంటే వస్త్రాలు లేకపోతే తన దిగంబరత్వం కప్పుకోవటానికి ఒక గోనెబెట్ట అయినా ధరించి సగం పస్తూ ఉంటూ సత్యమని నేను బోధించేదను. గోడ మీద చేవ్రాత అనే అంశంలో ప్రవక్త చెప్పాడండి. కాపరులు ఎలా ఉండాలి? కాపరులకు దేవుడు తీర్పు తీరుస్తాడు, మనుషులు కాదు. మనుషుల మాయోపాయములకు చిక్కుకోకూడదు కాపరి. నీకు వాక్యం తెలిస్తే 100% వాక్యంతో నిలబడాలి. ఓకే, ఇప్పుడు చూడండి, ఈనాడు సంఘంలో ఉన్న పరిస్థితులు, అప్పుడు పరిస్థితి అండి. ఎప్పుడు ఇది? 1958లో గోడ మీద చేవ్రాత అప్పుడు బోధించాడు. ప్రస్తుతం మనం 2025లో ఉన్నాం. 60-70 సంవత్సరాలు అయిపోయింది ఇంచుమించుగా. కాబట్టి పిల్లలు మీరు గమనించాలి, అప్పుడే అమెరికా 60-70 అంటే పెద్ద లెక్క కాదు. అమెరికా మనకంటే 100 సంవత్సరాలు ఫార్వర్డ్లో ఉందండి. ఎంత? 2 తరాలు పైగా. తరం 40 సంవత్సరాలు, 2 తరాల పైగా ముందుంది. నా మాట విన్నారా? కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడో, ఆ రోజే సంఘాల్లో రాక్ అండ్ రోల్స్ ఆడుతున్నారు. రాక్ అండ్ రోల్ అంటే ఎవరిది? హాలీవుడ్. నా మాట అర్థం చేసుకోవాలి, అర్థమవుతుందా? హాలీవుడ్ విధానాన్ని తెచ్చి సంఘంలో ఆడుతున్నారంట. ఈ మధ్య సోషల్ మీడియాలో మన గ్రూప్స్లో ఒకరు పెట్టారండి. ఎవరో ఏం పెట్టారంటే, ఎవరో రాజమండ్రి సేవకుని యొక్క భార్య లేకపోతే కొంతమంది ఉన్నారు, సినిమాల్లో జబర్దస్త్ సినిమా కదా అయ్యేది, ఇవి ఉన్నాయి కదా, సోషల్ మీడియా కూడా కాదు, టీవీలు ఉంటాయి కదా, టీవీ సిరీసా, టీవీ కార్యక్రమాలు ఏ ఉంటాయి. ఆ కార్యక్రమాల్లో సూపర్ సింగర్స్ అని, జబర్దస్త్ అని, ఏదేదో పనికిమాల కార్యక్రమాలు ఉంటాయి. జబర్దస్త్ అనేది కూడా నేను ఎందుకు చూశానంటే, ఈ మధ్య కోయి అని ఆయన వేసాడని ఎవరో మన దాంట్లో లింక్ పెట్టారండి. ఆ లింక్ చూడటానికి చూసా. ఆ దాంట్లో ఆయన ఎవరో ఒకడెవడో ఉన్నాడు. వాడు వచ్చి ఈ పాస్టర్ గారిని అంటున్నాడు, మామగారా ఏమన్నారు? మామగారు అంటున్నాడు. ఆయన అంటున్నాడు అల్లుడు గారు అంటున్నాడండి. అనేక మంది ఆడపిల్లలు వచ్చాయని కలుగు మీద పడిపోయి అన్నాడు. ఇంకొక ఆవిడ అక్కడ కూర్చొని ఇంతమంది ఆడపిల్లలు ఆ మామగారి మీద పడితే చచ్చాడో బతికాడో చూడండి రాట. నా మాట విన్నారా? ఏమైపోయింది? మనము వారిని ఖండించకపోగా మనమే వెళ్ళి ఎక్కడ ఉంటాం ఇప్పుడు? మన సేవకులు ఎంతమంది వెళ్ళి జబర్దస్త్లో ఉంటారు? భయం వేస్తుంది నాకు. లోకం అంత ఆకర్షణీయంగా ఉందండి, లోకం అంత ఆకర్షణీయంగా ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా? సూపర్ సింగర్స్ అని ఎలాగైతే ఉందో క్రిస్టియన్ సూపర్ సింగర్స్ అని ఆ మీడియా అంతా వచ్చింది. మళ్ళీ జడ్జిలు పాటలు పాడించడాలు అయిపోయింది. సంఘాల యొక్క కార్యక్రమాలు. కాపరులు చల్లారిపోయారు. యుక్తి ద్వారా ప్రజలను ఆకర్షించాలని పై ఆకర్షణల ద్వారా ప్రజలను ఏదో రాబట్టి ఏదో ఆనందింపచేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ దీనికోసం వినరా, వాళ్ళ హృదయాలను కూర్చున్న చింత లేదు, వాళ్ళ బ్రతుకులు కూర్చున్న చింత లేదు, వాళ్ళ మార్పు కూర్చున్న చింత లేదు, దేవుని రాజ్యం కొరకు వారిని సిద్ధపరచాలన్న చింత లేదు. అర్థమైందా? ప్రజలకు ఏది ఇష్టమో అది చేస్తున్నారు, కానీ దేవునికి ఏది ఇష్టమో ఈ కాపరికి తెలియట్లా. దేవునికి ఏది ఇష్టమో ఈ కాపరికి తెలియట్లా. అందుకని స్వస్థతలు జరగవని హాస్పిటల్ కడుతున్నారండి వాళ్ళు. మా సంఘంలో ఉన్న వాళ్ళకి ఫ్రీ, మా కాపర్లకి ఫ్రీ. ఎవడేమన్నాడా ఫ్రీ?
ఎవడికి కావాలా ఫ్రీ? నా మాట విన్నారా? నా దేవుడు స్వస్థపరుస్తాడు. ఒకవేళ స్వస్థపరచకపోయినా పర్వాలా, నేను దానికి మ్రొక్కను. చచ్చిపోతాం, పరలోక రాజ్యంలో ఉంటాం. డబ్బులు ఉన్నంతకాలం చూపించుకుంటాం, చూపించకపోతే చచ్చిపోతాం. చావుకు భయపడేది కాదు దేవుని యొక్క రాజ్యం. హల్లెలూయా. శరీరం బలహీనమే, ఆత్మ సిద్ధం. కాబట్టి పిల్లరా, ఈరోజు ఎన్ని మిషనరీస్ అన్నీ కూడా దేవుని నామాన్ని అవమానపరచడానికి వాళ్ళు సువార్తను ఎలా మార్చారు? స్కూళ్ళు, కాలేజీలు ఇవన్నీ మేలు సమాజ సేవలకు దిగారండి. ఏ అపోస్తలుడు కూడా అలా చేయలే. వాళ్ళ సంఘంలో బేదలైన వారికి వాళ్ళే సహాయం చేశారు. కొర్నేలి సమాజ మందిరాలు కట్టించాడు. అయితే అపోస్తలులు ఎవరు కూడా సమాజ మందిరాన్ని కట్టించినోడు ఎవరున్నారు? బర్నబా తన ఆస్తిని అమ్మి, పొలాలు అమ్మి సేవలో పెట్టాడండి అక్కడ. అంతేగాని సమాజ సేవలో పెట్టలా, దేవుని సేవలో పెట్టాడు. కాపరులు ఎలా ఉన్నారు ఈరోజు? 90% మంది కాపరులు ప్రజలను మళ్ళా హాలీవుడ్ వైపు తీసుకెళ్తున్నారండి. ఈ మెసేజ్ చాలామందికి ఇబ్బంది కలిగించవచ్చు. ఇబ్బంది కలిగించినా పర్వాలా, దేవుని ఆత్మ నన్ను కదుపుతున్నాడు. కాబట్టి ఈరోజు నిజ విశ్వాసి 10 లక్షలలో ఒక్కడే ఉంటాడని నా నమ్మకం. మొత్తం ప్రపంచవ్యాపిత జనాభాలో 700 కోట్లు ఉన్నట్లయితే నేను అనుకుంటాను 700 మంది కూడా రక్షణ పొందటం, ఒరిజినల్గా రక్షణ పొందడం ఇంపాసిబుల్ ఇప్పుడున్న పరిస్థితుల్లో. నా మాట విన్నారా? ఎందుకనంటే అంత దరిద్రంగా ఈరోజు తయారైపోయింది. ఇప్పుడు రాక్ అండ్ రోల్స్, ఇదే కదా రాక్ అండ్ రోల్స్. ఇది అందుకే నేను ఇది చదువుతున్నప్పుడు ఇది ఖచ్చితంగా చెప్పి తీరాలనుకున్నాను నేను. నా మాట విన్నారా? ఆడపిల్లలను తీసుకొచ్చేసి స్టేజీల మీద డ్యాన్స్లు వేయించేసి వారిని ఒక పరిస్థితులు ఎంత ఘోరంగా ఉంటున్నాయో చూడటానికి అసహ్యంగా ఉన్నది. ఈరోజు మన పిల్లలతో పాడించడానికి కూడా కొన్ని కారణాలు ఏంటంటే వాళ్ళు చూసి నేర్చుకోవాలి. వీళ్ళు సూపర్ సింగర్స్ కాదు, కానీ దేవుడిని ఆరాధించే పాడేవాళ్ళు, దేవునికి ఇష్టమైన పాటలు పాడేవాళ్ళుగా ఉన్నారు. అర్థమైందా? కాబట్టి సంపూర్ణతలోనికి రావాలి సంఘం. ప్రైజ్ ది లార్డ్. ఇంకా చూద్దాము. ఇక్కడ అన్నాడు చూడండి, మనం మన పిల్లలకి ఒక మాట చెప్తాను. మా అమ్మ ఆమె వృద్ధురాలయ్యే వరకు మా ఇంట్లో ఒక టీవీ రానివ్వాలి. డబ్బు తక్కువ అనుకున్నారా? మాకు డబ్బులు తక్కువ అనుకున్నారా? ఒకవైపు ఉద్యోగం, మరోవైపు పొలం, పశువులు, పాలు, గీలు, బోళ్ళని. దేవుడు ఎందుకో వాళ్ళని చాలా సమృద్ధిలో పెట్టాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ టీవీ ఎంటర్ కానివ్వలేదండి మా ఇంట్లో. కానీ అదే జాషువా డానియల్ గారు, అదే ఎలిఎఫ్ మళ్ళీ ఏం చేసింది తెలుసా? టీవీలోకి వచ్చేసిందండి. దాన్ని చూసి, నా మాట విన్నారా? దాన్ని చూసి మా గుంటూరు పాస్టర్ గారు కూడా టీవీ ప్రోగ్రాం పెట్టారు, మా టీవీ. దాన్ని చూసి బోల్డ్ అంత కాలిపోయాను నేను. ఏం నేర్పుతున్నాడో కాపరి. ఏమన్నాడు తెలుసా? ఆ పాస్టర్ ఏమనేవాడు తెలుసా? ఈడియట్ బాక్స్ అనేవాడు అండి దాన్ని. అంటే ఏం బాక్స్ అంటే అది? నా మాట విన్నారా? వాట్ ఈస్ ద ఈడియట్ బాక్స్? ఈడియట్ బాక్స్ అంటే బుద్ధిహీనపు పెట్టే. అదే పెట్టెలోకి ఈయన వచ్చాడు. ఓకేనా? మీకు అర్థమైందా? అదే బుద్ధిహీనపు పెట్టెలోకి ఈయన వచ్చాడు. ఆ తర్వాత ఈరోజు సెల్ ఫోన్స్ విన్నారా? ఈ సెల్ ఫోన్స్లో వాక్యాలు మాత్రమే కాదు నేను చెప్పేది. మీకు ఆసక్తి ఉంది, వింటున్నారు. ఇది ఒక చిన్న మార్గం మాత్రమే, ఇదే పర్మనెంట్ మార్గం కాదు. దట్ ఈజ్ మీకు ఈ రోజుకి ఇబ్బందిగా ఉంది కాబట్టే ఇది. కానీ దగ్గర ఉండి వింటే మహిమ కమ్ముకుంటుంది మిమ్మల్ని. గమాలియేలు పాదాల దగ్గర నేర్చుకున్నాడు. నా మాట విన్నారా? మళ్ళా యేసు పాదాల దగ్గర నేర్చుకున్నారు. యేసుకు సమీపించి విన్నారండి. కాబట్టి నువ్వు యూట్యూబ్లో ఒకవేళ పెట్టుకున్నా, ఓకేనా, పెట్టుకున్నా మధ్యలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. మధ్యలో ఏమవుతుంది? ఏదో యాడ్ వస్తుందండి, సంతూరు బొంతూరు వస్తుంది. రాగానే నీకు సంతూరును కూడా చూపిస్తుంది. ఆ తర్వాత నెట్ఫ్లిక్స్ వస్తుంది. దాంట్లో నెట్ఫ్లిక్స్లో ఇప్పుడు కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాలు చూపిస్తుంది. నా వాక్యం సంపూర్ణమైందా? యూట్యూబా సంపూర్ణమైందా? ఇప్పుడు ఇదే వంక అదే వంక. ఈ మెసేజ్లో ఈ చింతకాయ పచ్చడి అంతా కలుపుకొని వీళ్ళు కన్ఫ్యూజన్లో కూర్చుంటారు. సంతూర్ పౌడర్ వాడాలంట.
దీంట్లో ఏం కలిపారండి? ఈ యూట్యూబ్ 100% కాదు మీకు, అది 100% పర్ఫెక్ట్ అని నేను చెప్పట్లా. అందుకని సాధ్యమైనంత వరకు యూట్యూబ్ను తక్కువగాను, ఫోన్ కాన్ఫరెన్స్ అయినా కొద్ది వరకు పర్వాలేదని దాన్ని ఎక్కువగాను చేస్తున్నాను నేను. కాబట్టి నా సోదరులైన యూట్యూబ్ సేవకులందరికీ ప్రత్యేక వందనాలు మీరు ఇవ్వండి. కానీ నా సిద్ధాంతం ఇది, నేను అనుకున్నది ఇది. మీకు అర్థమైందా? ఒక్కొక్క వ్యక్తి గ్రూపులో గంటకి 4 వీడియోలు పెడుతున్నాడు. గంటకి ఏందయ్యా ఇది? ఒక వీడియో అయ్యే టైం అయినా కానీ గంట అవుద్ది. గంటకి నువ్వు 4 వీడియోలు అప్లోడ్ చేస్తే అసలు ఎవడు చూడాలా? ఏం కథ? నీ సంఘం ఏమైంది? నువ్వేమయ్యారు? తీయాలంటే రోజు తీస్తాను నేను. అవసరమా? ఆదివారం ఇస్తున్నాను, అది కూడా ఎంతో కష్టంతో ఇస్తున్నాం. కష్టం నుండి మనసు నొప్పి కలిగిస్తున్నాను నేనైతే. విన్నారా? నా టాలెంట్ చూపించుకోవడానికి కాదు ఇది. కాపరులారా మీకు అందరికీ అభివందనాలు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవునిని చూపించండి, మీరు మీ జీవితంలో చూపించండి. విన్నారా? ఆ తర్వాత మన వాళ్ళు అన్నారు, రంగుల చొక్కాలు కుట్టించుకోండి అయ్యగారు, కొంచెం ఫ్రేమ్ బాగుంటుంది. కర్మ నాకు ఇది. నా మాట విన్నారా? నేను ఎలా ఉండాలి అలా ఉండాలనుకుంటాను నేను. విన్నారా? యూట్యూబ్కి వస్తే రేపొద్దున కోటు తర్వాత సూటు తర్వాత నల్ల కళ్ళద్దాలు తర్వాత కొంచెం డ్యాన్స్ వేయండి అయ్యగారు అంటారు. ఇవ్వరు నాయను, నేను మీ చేతిలో పడితే ఏమైపోతారో నాకు అర్థం కావట్లా. వాక్యం దగ్గరే ఉండాలనేది నాకు ఇష్టం. ఆమె కాబట్టి యూట్యూబ్ పాస్టర్స్ ఎవరు ఏమనుకోకండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఎలా వాడుకుంటే అలా వెళ్ళండి. అంతేనా? ఓకే. కాబట్టి ప్రియులారా ఇక్కడ చూడండి, ఇప్పుడు సినీ వాజ్మయం అంతా లోపలికి వచ్చేస్తుంది. పాస్టర్లు టీవీ పాస్టర్లు అయిపోయారు, యూట్యూబ్ పాస్టర్లు అయిపోయారు. ఇప్పుడు యూట్యూబ్ అనేది దీంట్లో ఈయన రాలేదులే, నేను అంటున్నాను ఇప్పుడున్న పొజిషన్ బట్టి. అందుకే నేను అంటున్నాను, ప్రవక్త వాక్యాన్ని ఈ రోజుతో ఆ దినపు వాక్యాన్ని ఈ దినముతో పోల్చి చెప్తున్నాను అన్నాను. అక్కడే మీరు గమనించాలి. అయ్య గారు కోట్ నెంబర్ చెప్పండి అంటాడు ఒకడు వచ్చి. నాకు ఒకటే కోట్ ఉందండి, నెంబర్ తెలియదు అన్నాను అనుకో. ఆ కోట్ కాదు, ప్రవక్త కోట్ అన్నాడు. ప్రవక్తకి ఎన్ని కోట్లు ఉన్నాయో నాకేం తెలుసు? అది కాదు, మెసేజ్ కోట. ఓకే, మెసేజ్ కోట. ఏంటి చెప్పండి, ప్రాబ్లం మీకు ఏమొచ్చింది? అక్కడ ఏ వర్తమానం మీరు చెప్పారు? గోడ మీద చేవ్రత జెఫర్సన్ విల్ 58లో పలానా పారాగ్రాఫ్లో అక్కడ నేను చదివాను. మీరు వాక్యం చెప్తుంటే అక్కడ టీవీ అని ఉంది కానీ యూట్యూబ్ అని లేదుగా. నేను ఇప్పుడు టీవీ అని చెప్పనా నీకు? మీరు యూట్యూబ్ అన్నారేంటి? నా మాట అర్థం కాలేదా మీకు? అక్కడ ఏముంది? మీరేమన్నారు? అక్కడ టీవీ అని ఉంటే మీరు యూట్యూబ్ అంటున్నారేంటి? నేను ముగిచ్చేస్తాను, మీకు టైం అవుతుంది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు దయచేసి వినాలి. ఈరోజు వాక్యము అమెరికా దేశంలో ఉన్న వాక్యాన్ని ఈరోజు నేను చెప్పానే అనుకో. నా మాట వింటున్నారా మీరు? చెప్పానే అనుకో. అక్కడ టీవీ కానీ ఇక్కడ బోధించాను అనుకో, టీవీలు అయిపోయినాయి. టీవీలు కాలం చెల్లింది. ఇప్పుడు టీవీ చూస్తున్నారా? ఎవరు చూసినా ట్యాబ్లో, ఎవరు చూసినా ఫోన్లో వాడుతున్నారు. కాబట్టి ఆ కాలపు ప్రవక్త చెప్పిన వాక్యాన్ని ఈ కాలంతో ఏం చేయాలా? సమన్వయపరచాలా. అందుకని చెడ్డదాన్ని తెచ్చి చేర్చకూడదు. నీ కోట్ అక్కడ అభ్యంతరమైందా? టీవీ అంటే టీవీయే. ఎస్, నేను కొత్త మాట చేర్చకూడదా? ఈరోజు ఎక్కడున్నారు వీళ్ళు? ఇది కాదు, బోధన చెడగొట్టే మూలమై ఉండకూడదు. అది ఆయన ఏ పర్పస్తో చెప్పాడో దాన్ని చెడగొట్టకూడదు. నా మాట అర్థమవుతుందా? ప్రవక్త చెప్పిన పర్పస్లో ఒకటి కలపకూడదు, పర్పస్లోంచి ఒకటి తీసివేయకూడదు. అది మెయిన్. ఇప్పుడు నా పాయింట్ అర్థం కాలేదా మీకు? ప్రవక్త యొక్క పర్పస్ని మనం పాడు చేయకూడదు అక్కడ. అంతేగాని టీవీ అన్న కాడ ఫలానా అన్నారే, టీవీ అన్న కాడ ఇంకోటి అన్నారే. నో సార్, నో 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 నో, దట్స్ రాంగ్. నా మాట విన్నారా? అలా ఉండకూడదు. మనం ఈ కాలానికి పోల్చి చెప్పాలి వర్తమానం. అందుకు మనల్ని ఈ కాలంలో పుట్టించాడు. లేకపోతే జెఫర్సన్ విల్లో ఉండి ఆ కాలపు వాక్యాన్ని నేను కాపీ అండ్ పేస్ట్ చేసేవాడిని. నా మాట వింటున్నారా? నో నో నో. ఇప్పుడు ఎక్కడ చెడిపోతుందో దానికి అన్వయపరచాలి. అది నా రూల్ అండి. ఓకే, దట్స్ ఆల్. ఇక్కడ చూడండి, దేవుని వాక్యానికి బదులుగా మన వరండాలు, బల్లలు, ఆ రోజుల్లో నవల్స్ కదా, ఏంటది, ఆ వరండాలలో వాళ్ళ బల్లల మీద కూర్చొని కామం కలిగిన ప్రేమ కథలు, ఆ రోజుల్లో ఏదంటారు నవల్స్. ఆ రోజుల్లో ఏంటంటే అప్పట్లో నవల్సే కదా.
కామం కలిగిన ప్రేమ కథలతోనూ పూర్తిగా ఆ పాత మురికితోనూ నింపుటకు అనుమతించుచున్నాము. నా మాట అర్థం కాలేదా? వాటితో మనం ఏం చేస్తున్నామంట? అనుమతించుచున్నాము. అంటే ఈ కాపరులు ఖండించవలసిన దాన్ని ఖండిస్తున్నారా? ఎవరికి అర్థం కావట్లని చెప్పి ఖండిస్తున్నారా? నో, వాళ్ళు ఖండించట్లా. నా మాట విన్నారా? యేసుక్రీస్తును గూర్చి వారు ఎరిగిన దానికంటే విన్నారా? ఆర్డర్ గాడ్ ప్రే అండ్ ఎల్విన్ ప్రెస్లీ లేక పాట్ బూన్ లేక డేవిడ్ క్రోకెట్ ఆ కాలపు సేవకులండి. ఈ పట్టణంలో అక్కడ తెలిసిన చిన్నవాడు ఒక్కడూ లేడు. అది స్పష్టమైనది. అయితే అది సత్యమే. అక్కడ తునాతునకలవుచున్న ఆశ్చర్యం లేదు. కాపరులకి ఏమి తెలియను. దానికి కారణం ఏమిటో వారు ఎరగరు. దానికి వారే కారణం. వాక్యములో లేని దాన్ని, నా మాట విన్నారా? వాక్యములో లేని దాన్ని వాళ్ళు బోధిస్తూ వాళ్ళు వాక్యములో లేని దాన్ని వాళ్ళు బోధిస్తున్నారు. రెండవది, వాళ్ళు వాక్య వ్యతిరేకమైన కార్యాలు చేస్తే వాక్యం ఇది సత్యమని తెలిసినా టైం అయింది, సత్యమని తెలిసినా దాన్ని బోధించట్లా. ప్రజలకు ఇష్టమైన కార్యక్రమాలే చేస్తున్నారండి. నా మాట అర్థం కాలేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి వినండి. ప్రతి కాపరి వాక్యం మీద స్థిరంగా నిలబడి ఉండాలి. రాజీ పడి మరి కింద పడవేకు మరి రాజీ పడకు. అది ఈనాడు ఉన్నదాని వల్లే ఉండకూడదు. అయితే రాజీ పడుట సంస్థల స్వయం సంతృప్తిని మొదలైన పరిశుద్ధాత్మ స్థానం తీసుకొనుటకు ఎల్లప్పుడూ ప్రయత్నించును. ఎముకలతో నిండిన లోయ అనే మెసేజ్లో చెప్పాడు. అంటే ఏంటది? ఈ రాజీ పడుట ద్వారా దేవుని సంఘాలు పాడైపోతున్నాయి. ఇంకొన్ని ఉన్నాయి, చెప్పేసి ముగిచ్చేస్తాను. ఈ చిన్న టాపిక్ ఇక్కడ తాగిపోతాను. ఓకే, కాబట్టి ఇప్పుడు చూడండి అన్నాడు, నేను ఆఫ్రికా నుండి వచ్చాను. హాట్ అండ్ టాట్ అడవులలో ఉండి చెవుల రింగులు ఆ సంగతులు ఎక్కడి నుండి సరిగా వస్తున్నాయో కనుగొంటిని. మెడ, చెవులు, ప్రతీది చుట్టబడిన ఆభరణాలు, ఇదంతా ఎక్కడి నుండి వచ్చుచున్నదని తెలుసుకున్నాను. అది క్రైస్తవ ఆచారం కాదు. అడవి మనుషులు వాళ్ళకి తెలియక ఏనుగు దంతాలతో చేసుకున్న వాటిని చెవులకి, ముక్కులకి, మెడ నిండా ఎముకలు, కొంతమంది పుర్రెలు, సచ్చిన పుర్రెలు, అది కూడా ఒక స్టైలే వాళ్ళకి. పుర్రెలు వేసుకుని డింబరే అంటారు. మీకు తెలియదు అది? ఇప్పుడు మన వాళ్ళు స్టేజ్ మీద వేసేది ఏంటి? లేటెస్ట్ డ్యాన్స్ అండి. ఏంటది? సింగ్ ఫర్ జీసస్. ఏంటదండి కార్యక్రమం? సింగ్ ఫర్ జీసస్. వాళ్ళు కూడా లోపలికి డింబరే అంటారు. మళ్ళీ ఏమంటారు? దావీదు వల్లనే అంటారు. ఇవన్నీ ఊగుతూ ఉంటాయి ఈ దెయ్యాలు. వాట్ ఈస్ దిస్ అండి? ఇదేనా ఈరోజు సంఘాలు? దేవునికి మహిమకరంగా ఉండాల్సిన ఎలా? అంతేనా? ఒక ఆమె ఉన్నది, ఆమె పేరు ఏం పేరు? ఆమె జాయిస్ మేయర్. ఈ జాయిస్ మేయర్ ఒకరోజు దేవుడు నాతో మాట్లాడాడు. ఈ భర్త నీకు మంచి అయిన నీ ఎముకలు కాదన్నారంట. ఆమె ఎముకకు నువ్వు సూటబుల్ కాదని దేవుడు చెప్పాడంట. వెంటనే మార్చేసింది. ఇది కాదు, ఇతడిలో ఉంటుంది నీ ఎముక అన్నారంట. అతన్ని చేసుకుంది. అది కాదు ఇతడు నిజమైన ఎముక అన్నదంట. మూడో వాళ్ళు చేసుకొని మీరు పాపం చేయకూడదంట. ఇదేంటిది? నవ్వుతామేంటి? మిడ్డీలు వేసుకొని 70 ఏళ్ళు ఆమె, 55-60 ఏళ్ళు ఉంటాయి, మిడ్డీలు వేసుకొని డింగ్ డాంగ్ బెల్ అంటుంది. అక్కడ ఏమైపోయింది సమాజం? ఏమైపోయింది క్రైస్తవ్యం? ఏమైపోయింది నీతి? మళ్ళీ వీళ్ళు బోధకులు. వినరా? మళ్ళా ఎందుకు బోధెత్తున్నావు తల్లి నువ్వంటే? పౌలు నీకు చెప్పలేదా? ఏం చెప్పాడు పౌలు? క్రీస్తు యేసునందు స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. ఎందుకు చెప్పాడు పౌలు? స్త్రీ అని లేదు, పురుషుడని లేదని ఎందుకు చెప్పాడు? విశ్వాస విషయంలో, నేను నమ్మే విషయంలో, ఆయన ఆరాధించే విషయంలో, ప్రభురాత్రి విషయంలో, ఇతర కార్యక్రమాల విషయంలో స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. అంతేగాని బోధకులు 12 మంది అపోస్తులలో అపోస్తుల అమ్మలు ఉన్నారా? శిష్యమ్మలు ఉన్నారా? ఓ అమ్మలారా, ఇది బైబిల్లో నీకు సూటబుల్ వాక్యం, కానీ వాక్యం అలా చెప్పలా.
ఆ కాలంలో ఆయన చెప్పినది కరెక్ట్గా చూస్తే మీ కళ్ళు తెరవబడతాయి. ఆమెన్. కాబట్టి పిల్లరా, స్త్రీ ఎప్పుడు పడిపోతుంది. ఈరోజు ఆటోమేటిక్గా స్త్రీ బోధకులు వచ్చేసారండి. ఇప్పుడు మీరు గమనించాలి, బైబిల్ క్రైస్తవులు అన్ని జనులుగా ఉండవాలని కోరలా. విన్నారా? మీరు ఎలా చేయటం వలన మీరు అన్ని జనులు అయినారని నేను అనట్లేదు. అయితే అలాంటి ఒకని వలె కనబడినట్లు మీరు చేసుకొనిచున్నారు. అది ఎందుచేత అనగా మీ కాపరి మీకు సత్యమైన చెప్పట్లేదు. ఫినిష్. అది రాంగ్ అని చెప్పట్లేదు సంఘంలో. ఫినిష్. మనం పెట్టింది ఎందుకు కాపరుల్ని? తప్పును తప్పని ఖండించడానికి. ఈరోజు సంఘాలు అట్టర్ ఫ్లాప్ అవటానికి గల కారణం ఏంటి? ఒక ఆవిడ హడావిడిగా వచ్చి, పాస్టర్ గారు మీ సంఘం ఎక్కడ నాకు చెప్పండి అంది. ఆకువీళ్ళలో ఉన్నప్పుడు. ఎక్కడో పలానా చోట పెట్టుకుంటున్నాంలే అమ్మ, ఎందుకు కథ విషయం చెప్పండి అన్న. నువ్వు ఏ చర్చి అన్నాను. నేను పలానా చర్చి అంది. పలానా చర్చికి వెళ్ళండి అన్నాను. అన్న తర్వాత అలా కాదు పాస్టర్ గారు, మీ సంఘంలో ఏదైనా పెళ్ళి ఏంటన్నాడు, మీ సంఘంలో ఏదన్నా పెళ్ళి సంబంధాలు కుదురుతాయేమని. సంఘాన్ని పెళ్లి సంబంధాలు కుదురుతానుక అప్పుడు దేనికి వెళ్ళాలి? మ్యాట్రిమోనీకి వెళ్ళాలి. దేనికి వెళ్ళాలా? మ్యాట్రిమోనీనా అది? ఏంటది? నువ్వు అక్కడికి వెళ్ళావా? ప్రైజ్ ద లార్డ్. నువ్వు మ్యాట్రిమోనీకి వెళ్ళలేదు కానీ రమేష్ మనీకి వెళ్ళావు నువ్వు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి పిల్లరా, నేను అనేది వర్తమానంలో అంటలా. నేను మన వర్తమానంలో మన పరిచర్యల్లో ఆటలు కాదు నేను అనేది ఏంటంటే, ఇక్కడికి వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు సంఘాల విషయంలో మాట్లాడుతున్నా. సంఘాల్లో పెళ్లి కుదుర్చుకోవడానికి కాదు ఈ సంఘాలు. నా మాట విన్నారా? సంఘం అంటే ఏంటంటే పరిశుద్ధతను కాపాడుకోవడానికి. నా మాట విన్నారా? నేను అన్నాను, సరే ఉన్నారమ్మా, ఉన్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్టిజం తీసుకోవాలి. అయ్యి బాబు తీసుకున్నామండి అన్నారు. ఏం బాబు? అయ్యి బాబు తీసేసుకున్నామండి అన్నారు. నా మాట విన్నారా? ఎలా తీసుకున్నారమ్మా అంటే, మాకు కుదరదమ్మా, మా సంఘం అన్నావు కదా నువ్వు, మా సంఘంలో ఇలా తీసుకోవాలని బైబిల్ చెప్తుంది. అయ్యి బాబు మళ్ళీ ఎందుకండి అంటారు. మళ్ళా లేదండి ఇలా ఉంది, అపోస్తలుల కార్యాలు 19 మీరు చదివితే తెలుస్తుంది అని అన్నాను. అయ్యి బాబు మా పాస్టర్ గారు ఒప్పుకోరండి. ఏం ఒప్పుకోరంట? నేను ఒకసారి ముంచాను కదమ్మా నిన్ను, ఎన్నిసార్లు ముంచబడతావు నువ్వు అని అడిగాడంట. విన్నారా? అంటే ఒకసారి ఉతికాను కదా, ఎన్నిసార్లు ఉతకబడతావు అన్నాడంట. విన్నారా? సరే లీవ్ ఇట్, వదిలేసాక మళ్ళీ వచ్చేసి, అయ్యి బాబోయ్ ఏండే తీసేసుకుంటాను అంటున్నాడండి మా ఊడన్ని. ఏమన్నది? తీసేసుకుంటాను అన్నాడు. తీసుకున్నావు కానీ పెళ్ళి ఇప్పుడు చెయ్యం మేము, సంవత్సరం పడుతుంది అన్న. సంవత్సరంలో తీసుకున్న ఈ డ్రెస్ ఎటు ఎగిరిపోయిందో తెలియలే. నా మాట విన్నారా? ఏంటి ఆమెనంటావు? ఇంకా ఏంటి ఆమెనంటావు? ఇలాంటి నేను మామూలుని కాదు నేను. విన్నారా? నిజంగా మారు మనసు పొంది నిజంగా బాప్తిజం పొందితే ఐ కెన్ యాక్సెప్టెడ్. ఒకవేళ ఏదో బలవంతంగా వచ్చినా కూడా యాక్సెప్టెడ్. సంవత్సరం పరీక్షింతాము అన్న. సంవత్సరంలో పావురంలాగా వచ్చింది. నేను పావురం కాదు కాకని గుయ్యని ఎగిరిపోయింది. పరీక్షించకపోతే నాకు వచ్చేది పరీక్ష. వచ్చేదా? నా తల మీదకి వచ్చేదా? సమస్య వచ్చేదా లేదా? చెప్పలేంటమ్మా. వస్తుందా రాదా? వచ్చేది. అలాంటి కాపరిని నేను. విన్నారా? ఆ దెబ్బకి ఎవరిని ఎగరగొట్టాలో ఎగరగొడతానో, ఎవరిని కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడతా. ఎలాగంటే వాక్యం ద్వారా. ఆ రూల్ నాకు తెలియదు, వాక్య రూలే పెట్టాను నేను. వాక్య రూల్ ప్రకారం ఫినిష్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సంఘం అంటే పరిశుద్ధతకు ఆలయం. పరిశుద్ధత లేకుండా ఎవ్వడు కూడా ప్రభువుని చూడడు. ఆమేన్. విన్నారా? కాబట్టి పిల్లరా, మా పిల్లల్ని చాలామంది అన్ని జనులు అడిగారు, బాబీని అడిగారు. సరే ఎట్లా, మీకు ఏం కావాలో చెప్పండి ఇస్తామన్నారు. మాకేమొద్దు, నేను సేవకుడిని, బాప్టిజం తీసుకోవాలి. ఓకే, బాప్టిజం తీసుకుంటాము. అయితే ముందు ఏ పెళ్ళి చేయాలా? మా పెళ్ళి చేయాలా? క్రిస్టియన్ పెళ్ళి చేయాలి. వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఏ పెళ్ళి చేసుకుంటారంట? వాళ్ళందరినీ పిలిచి. ఇది అయ్యే పని కాదు అసలు. వెలుగుకి చీకటికి పోతే
లేదు. 1 సంవత్సరం అబ్జర్వేషన్లో ఫినిష్ అవుట్. పిడుగురాల నుంచి వచ్చింది మాకు, విన్నారా? ఎస్తేర్ వచ్చింది పిడుగురాల నుంచి. ఏమన్నారు దాన్ని? అదస్ అంటే ఎస్తేర్ అని అర్థం. నా మాట విన్నారా? అర్థమైందా? కాబట్టి పిల్లరా మీరు గమనించాల. నేను చెప్పేది ఏంటంటే వాక్యాన్ని మనం ప్రేమిస్తే, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడితే మనం ఎక్కడ ఉండాలో ఆయనకు ముందే తెలుసు. మనం ఏ స్థితిలో ఉండాలో ముందే తెలుసు. ప్రతి స్థితిని ఎరిగిన దేవుడు. మన ఆలోచనలు ఆయన వర్ధిల్లనివ్వడు. కాబట్టి ఇవన్నీ పెట్టుకొని అవన్నీ చేశారు. తర్వాత మరొక ఇలాంటి బోళం జరిగింది నా దగ్గర. మరొక సహోదరి, మా ఆయన నన్ను నమ్మట్లేదండి, నాకు బాప్టిజం ఇవ్వండి అని అడిగింది. అలా ఆయన అంట నమ్మట్లేదు, నాకు బాప్టిజం ఇమ్మని అడిగింది. మీ ఆయన నమ్మటానికి బాప్టిజానికి లింక్ ఏంటని అడిగాను. బాప్టిజం తీసుకుంటే దేవుడు ఉన్నాడని నమ్ముతారు కదండి, ఎలాగా అన్న. అంటే నువ్వేమనాలనుకుంటున్నావు అంటే, మా ఇంటి పక్కన ఒక ఆవిడ పెంతెకోస్తులో బాప్టిజం తీసుకుందండి. ఎక్కడ? పెంతెకోస్తులో బాప్టిజం తీసుకుందండి. అయితే అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఇప్పుడు మాట వింటున్నాడండి వాళ్ళ ఆయన అంది. పెంతెకోస్తులో బాప్టిజం తీసుకుంటే మాట వింటాం ఏంటని అడిగాను నేను. ఆత్మ వచ్చిందని తెగ తంతుందంట వాళ్ళ ఆయన్ని. దెబ్బకు నోరు మూసుకున్నాడంట. నువ్వు నన్ను కొట్టావా, దేవుడు ఇప్పుడే నేను పొడిచేస్తాడంటుందంట. మళ్ళీ లబర్ అంటుందంట. ఆ దెబ్బకి ఇదేంద్రన్న ఆయన, మా ఆవిడకి ఏ భాష తెలీదు, బోలని భాషలు మాట్లాడేస్తుంది అని మౌనంగా కూర్చున్నాడంట. మీ దగ్గర అలాంటి వ్యాపారం ఏమైనా ఉందా అన్నారు. నా దగ్గర అలాంటి వ్యాపారం లేదు. భార్య భర్తను కొట్టకూడదు, ఆయనతో నువ్వు కొట్టించుకోవాలి కానీ ఓర్చుకోవాలి కానీ నువ్వు ఎదురు తన్నకూడదు అంటే మీ దగ్గర అలాంటి ఆత్మ లేదండి అని. లేదు. ఎక్కడి కార్యాలండి? ఏమైపోయి ఈరోజు చర్చెస్, ఏమైపోయిన పరిస్థితులు? నా మాట అర్థం చేసుకున్నారా? ఇప్పుడు అంటున్నాడు చూడండి, ఒక స్త్రీ తన తలను కత్తిరించినప్పుడు తన భర్తను ఆమె శిరస్సును అవమానపరుచును. ఇలా తీస్తారండి. ఇలా తీస్తే మన యేసేపు తలలాగా చివర తుప్పు పట్టినట్టు ఉంటుందండి ఎర్రగా. అప్పుడు వాళ్ళు అంటారు ఎంటికలు ఎదగటానికి ఒక కత్తిరి తెచ్చి కొసలు కత్తిరించాలంట. ఏం కత్తిరించాలా? అసలు కాదు. కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఇక్కడ అసలు కత్తిరించనే కూడదు. దట్ ఈస్ ద బైబుల్. అయ్యగారు మొత్తం కాదులేండి, చివర అది గుర్ర పెంటికల్లాగా వచ్చినాయండి. చివర ఇక అర్థం అయితే మంచిగా వస్తాయంట. ఉన్నాయి, దేవుడు నీకు సౌందర్యాన్ని ఇచ్చాడు చివర గుర్ర పెంటికల్ని. అంతేనా? మనోడు అంటాడు గోరింటాకులే అండి అయ్యగారు, దాని బదులు రంగన్న వేసుకో కానీ ఎందుకు వచ్చిన గోలది. దేవుని స్తోత్రం కలుగును గాక. నా మాట వినండి సార్. ఇక్కడ దేవుని వాక్యానికి కలపడం తీయటం అంటే ఇదే. అసలు కత్తిరించుకోకూడదు. కొంచెం చేయొచ్చా, అర్థం చేయొచ్చా, అంతేనా? ఇప్పుడు నీకు డెలివరీ అయిపోయింది కదా, అమ్మాయి గడ్డం ఎందుకయ్యా నీకు? ఓహో, రాను రాను చాలా ఎండలు ముదిరినట్టుగా ముదురుతాను నేను. ఇక మొత్తం ఎండలు ముదిరేటట్టుగా ఏదో కొత్తగా కదా చెన్నై చర్చి అని ఊరుకున్నా. ఆ తర్వాత ఎండ ఎలాగ డిగ్రీలు మారుతూ ఉంటుందో నా డిగ్రీలు చూస్తారు మీరు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అంతేనా? 3rd డిగ్రీ ఇవ్వాలా వద్దా? జైల్లో వేసిన వాళ్ళకి. మీరు బాప్టిజం పొందినప్పుడే నన్ను మీరు జైల్లో పడుతున్నారు, జాగ్రత్త. జైలర్ మాటే వినాలా. అంతేనా? మీరు కటింగ్ లేకపోతే కటింగ్ షాల కూడా ఇక్కడ పెడతాం, కిలోమంతా కట్ చేయించేస్తాం. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఎందుకని అలాగన్నానంటే పురుషుడు కత్తిరించుకోవాలి, మీరు కత్తిరించుకోకూడదు. నేను ప్రతాపం అనలేదు, జోక్ చెప్తున్నాను. పురుషుడు ఏం చేయాలా? వెంట్రుకలను కత్తిరించుకోవాలా, నీట్గా ఉండాలా. స్త్రీ ఎలా ఉండాలా? కత్తిరించుకోకూడదు. ఆ వెంట్రుకలే దేవుడు ఆమెకు పవిట చెంగుగా ఇచ్చాడు. ఓకే, అప్పుడు నువ్వు దేవుని వాక్యానికి ఏమైనట్టు? మర్యాద ఇచ్చినట్టండి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి అంటున్నాడు, అది నిజం. అయితే చూడండి, ఆ కాపరి ఆ సంగతులను సంఘంలో చెప్పటానికి భయపడతాడు. వాళ్ళు చెప్పరు, నాలాంటి వాళ్ళు వస్తానంటే వద్దయ్య గారు. నా మాట విన్నారా? అయితే వాళ్ళని ఏం చేద్దామని? కాపరి నరకానికి పంపుదామనా?
వాక్య విరోధమైనది చేయించు నరకానికి పంపుదామనా? మాట్లాడలేదు. నో, మాట్లాడలేదు. మీరు గమనించాలి. నేను నరకానికి పంపటానికి అయితే చర్చి పెట్టకూడదు. నేను కాపరిగా ఉండకూడదు. నేను వాక్యము ద్వారా మిమ్మల్ని పెంచాలి. మీరు వాక్యానికి ఏమవ్వాలా? లోబడాలా. ప్రైజ్ ద లార్డ్. లోబడాలా వద్దా? అసలు నా కోసం పరలోకానికి వెళ్తున్నారు, మీకోసం వెళ్తున్నారా? కొంప తీసి మీకోసం అయ్యగారు అనకండి, నా కోసం వెళ్ళరు మీరు. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత లేకపోతే ర్యాప్చర్లో అక్కడికి వెళ్ళాలని కదా. నా కోసమైతే ఎవరు వెళ్తారు? ఎవడు వెళ్ళలేడండి. వాకింగ్ కోసం ఉండాలి. ఆమెన్. ముగిచ్చేస్తాను. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు విడాకుల రేటు ఏ ఇతర చోట కన్నా ఎక్కువగా ఎందుకు పెరుగుతున్నాయో తెలుసా? చాలామంది స్త్రీలు దిగంబరులుగా వీధులలో సినిమా తారల్లాగా, మీకు అర్థమైందా? వాళ్ళు వస్త్రాలు వేసుకుంటున్నారు. ఇప్పుడు మన పక్కన ఇప్పుడు ఒక భార్య ఒక పురుషుని పక్కన ఉంటుంది, ఓకేనా? ఆమె చర్చికి వెళ్ళే ఆమె అనుకోండి, ఆమె బట్టలు ఎలా ఉంటాయి? బాగుంటాయా? చర్చిలాగా ఉంటాయా? చర్చికి పోయాం గురించి ఎలా ఉంటాయి? వాక్యానుసారంగా ఉంటాయి. పైకి చూడటానికి పెద్ద ఆకర్షణగా ఏముంటాయి? ఇవి ఉన్నాయా? ఇది ఉందా? తలుక్కు అనేది మెళ్ళో నానా విధాలైన చెత్త చెదారం ఉందా? చైన్ ఉందా? సైకిల్ చైన్ ఉందా? ఏమీ లేవు కదా. లేకపోతే వెరీ నార్మల్గా ఉంది. అక్కడ ఇంకొక ఆమె వస్తుంటేనే గల్ 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 అంటే ఇటు పక్కన ప్రీతి, ఇటు పక్కన గల్ గల్ అంటే ఎలా ఉంటుంది? చెవి నొప్పి వచ్చేస్తుంది. ఎందుకని? అది ఏంటి ప్రభువా, అదేంటి ప్రభువా నువ్వు చూసేదాకా ఈ చెవి ఊరుకుంటుందా? అంతేనా? లోతు భార్య ఇలా తిరిగి ఫటా అందంట. లోతు భార్య ఏమైంది చెప్పండి సార్? ఇటు తిరిగి డమాల్ అంది. లోతు భార్య అంటే ఆడదనుకోకండి, భార్య అంటే సంఘం. చాలామంది భార్య అంటే ఆడవాళ్ళ మీద తీసేస్తున్నారు కేసు. మనము క్రీస్తుకి ఏమై ఉన్నాం? అక్కడ లేదు స్త్రీ అని పురుషుడని. మనం అందరం కూడా దేవునికి ఏమై ఉన్నాం? భార్య అయి ఉన్నాం. లోతు భార్య అంటే మనమే కొన్నిసార్లు. అర్థమైందా? అటు స్త్రీలనే కాదు, పురుషుడనే కాదు, అందరూ వాక్యానికి లోబడాలి. హల్లెలూయా. ఎరా అంతేనా? గుడ్. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇలాగున వారు వస్త్రాలు ధరించుకుంటే వాళ్ళు అలాగ వాళ్ళ ముందు తిరుగుతూ ఉంటే వీధుల్లో వాళ్ళు తిని త్రాగి డ్యాన్స్ ఆడి అది ఇది అది రాత్రంతా క్లబ్బుల్లో పబ్బుల్లో తిరుగుతారండి వాళ్ళు. విన్నారా? తెల్లారిలోకి మొత్తం పీక్ అక్కడ పారేసి ఎక్కడికి వస్తున్నారు? కాపరి చెప్తాడా? కాపరి కూడా ఆ క్లబ్కి వెళ్ళి చూసి వస్తాడండి. వచ్చి ఇక్కడ అభినందిస్తాడు. ఏమంటాడంటే, అబ్బా రాత్రి నేను నాట్యం చూసి నేను మైమరిచిపోయా అంటాడు కాపరి. విన్నారా? ఎందుకని అవన్నీ సోషల్ మీడియాలో వస్తాయి కదా. కాపరిలు అక్కడ చూడవసరలా, అదంతా ఎక్కడ వస్తుంది? అంతేనా? కోయి మామారే సందమామ అన్నాడు ఈ సందమామ. ఈ సందమామ అందరిని ముంచేసాడు. ఈరోజు దేవుని సేవకులకి వాల్యూ ఎక్కడుంది? ఎందుకు సమాజంలో దేవుని సేవకులకి విలువ లేదు? విలువ తక్కువ పనులు చేస్తున్నారు, వాక్యం లేని పనులు చేస్తున్నారు. మనం మంది ఇది చెప్తే నీకు బీపీ వస్తుందేమో అని. నాకు బీపీలు రావు, ఆత్మావేశం వస్తుంది. ఆత్మావేశాన్ని బీపీ అంటారేంటి? దట్ ఈజ్ నాట్ ఏ బీపీ. అది బ్లడ్ ప్రెషర్ కాదు. అది కొన్నిసార్లు ఏమంటుంది, నేను ఎవరి మీదైనా సేవకుల మీద వాటి మీద మాట్లాడితే వద్దు బీపీ వస్తుంది గట్టిగా కాక అంటుంది. నాకెందుకు అది? ఆత్మావేశానికి బీపీకి సంబంధం ఏంటి? బీపీ అంటే టెన్షన్ బట్టి పిచ్చ మాటలు మాట్లాడేది బీపీ అంటారు. వాక్యం బోధించేటప్పుడు మాట్లాడితే ఆత్మావేశం అంటారు. ఆత్మావేశానికి బీపీకి అర్థం తెలియదు. ఓకే, విన్నారా? అర్థం తెలుసుకోవాలి. ఓకే, గుడ్. నరపుత్రుడా, ఇశ్రాయేలుకు కాపరిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దాన్ని బట్టి వారిని హెచ్చరిక చేయము. అవశ్యముగా నీవు మరణమవుదువని నేను దుర్మార్గుని గురించి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతని హెచ్చరిక చేయక ఉండిన యెడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి లేక మరణమును బట్టి అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుతున్నావు. అదే అధ్యాయంలో ఇంకా కిందగా అంటాడు. ఏమంటాడంటే, ఒకవేళ నువ్వు చెప్పినా వినకపోతే వాళ్ళే వ్యక్తిగతంగా తీర్పులో ఉంటారు. నీకు సంబంధం లేదు. కాపరిగా మనకి సంబంధం లేదు. ఇంకో మాట, క్లోజింగ్.
అమెరికా ఇక నిజమైన అమెరికా కాదు. ప్రవక్త ఆ రోజు చెప్పాడండి. తండ్రి ఈ గడియ వచ్చి ఉన్నది చికాగో 56లో. అమెరికా ఇక నిజముగా అమెరికా కాదు. అది ఒక క్రైస్తవ దేశంగా కాదు, అది ఒక స్త్రీ దేశం. ఏ దేశం? స్త్రీల హక్కుల దేశము. కెనడీని ఆడోళ్ళు గెలిపించుకున్నారండి. ఎవరు? ఆడోళ్ళు. ఎందుకో తెలుసా? మా ఆయనలంటే మాకు నచ్చలేదని యూనియన్ పెట్టుకున్నారండి. విడాకుల అధికారం కావాలి మాకు అని అడిగారండి. విడాకులు అడిగింది పురుషుడు కాదు. మీకు అర్థమైందా? పురుషుడు విడాకులు కోరలా, ఆడవాళ్ళు ఓట్లేసి విడాకుల చట్టం మీద సంతకం పెట్టించుకున్నారు. కెనడీ అమెరికాలో. నా మాట విన్నారా? ఈరోజు వస్తాడు పోపు. ఒక పోపు ఉన్నాడు హాస్పిటల్లో. కొత్త పోపు వస్తే రావచ్చేమో. కానీ నేను చెప్తున్నాను చూడండి, లోకం భ్రష్టత్వంలో పడిపోయింది. మీకు అర్థం కాలేదా? ఎవరి ఇష్టాలు వాళ్ళు తీర్చుకోవటం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, చిన్న యెజబెలు రంగు పూసుకొని వీధిలో వెళ్ళుచున్నప్పుడు, మరియు సోదరుడా, మనుషులు ఆమెకు మోకాళ్ళ మీద పడుతున్నారంట. అమెరికాలో ఏంటది? ప్రపంచ సుందరి. ఏ సుందరి? అదే సాతాన్. ఈ ప్రపంచ సుందరే యెజబెల్ అండి. మీకు అర్థమైందా? సుందరములైన ఈ అవయవాలకి ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మన యోసేపు ఉన్నాడు. ఇప్పుడు వచ్చిన కాస్మెటిక్స్ ఎలాంటి అంటే, కాస్మెటిక్స్ అంటే ఏమన్నది? ముఖానికి రాసుకుండే దాని ఏమంటే కాస్మెటిక్స్. మేకప్. ఎస్. ఇప్పుడు మేకప్ ఎలా వచ్చిందంటే, అంటే నల్ల కాదులే, సామాను సాయి నల్లనంటే మళ్ళీ జయము బాధపడుతుంది. ఇప్పుడు నల్లగా ఉన్నటువంటి యోసేపుని తెల్లగా మార్చే టెక్నాలజీ వచ్చిందండి. నవ్వుతున్నాడు ప్రతాప్ అనుకుంటున్నాడు. ఏందయ్య గారు ఏడా అని అడుగుదాం అనుకుంటున్నాడు మనసులో. ఓకే, ఎలాగో ప్రీతి లేదు కాబట్టి ఓకే. ఇప్పుడు నేను సపోజ్ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు తెల్లగా మారాడు, ఇంటికి వచ్చాడు. ఏమో జయమ్మ ఎలా ఉన్నాను అన్నాడు. ఎవడెవరా నువ్వు? నా ఇంటికి వచ్చాము. ఆయనేడి? అదంతా డూపేనా? అప్పుడు చచ్చినట్టు యోసేపు ఏం చేయాలి? అన్నీ పీక్కొని బాగా తోముకొని నల్లటి ముఖంతో చక్కని ఫేస్ ఇలా పెట్టుకొని నేనే చేయమ్మని చెప్పుకోవాల్సిన కర్మ ఈ మేకప్ కాలంలో. ఒక సహోదరి చెప్తుంది, సినిమా యాక్ట్రెస్ అంటామా, నా కూతురు నన్ను చూసి భయపడి పారిపోతుందంటుంది. ఎందుకంటే ఇంట్లో సింపుల్గా ఉంటుందంట. మేకప్లోంచి నేను ఇంటికి వెళ్ళను, ముందు రూమ్లోకి వెళ్ళి మేకప్ అంతా క్లీన్ చేసుకొని నార్మల్ డ్రెస్ వేసుకొని వెళ్తేనే నా కూతురు నాకు ఎదురు వస్తుంది అని. ఈరోజు ప్రభు ఎలాగ ఉంటాడు? నిన్నుగా పంపాడు భూమి మీద. ఈరోజు నువ్వుగా ఉంటేనే ఆయన స్వీకరిస్తాడు నా కుమార్తె అని. ఈ రంగులు బొలుకులు వేసుకుంటే నువ్వు నా కుమార్తె కాదు అంటాడు ఆయన. ఎందుకంటాడు? ఇందాక నేను చెప్పిన ఉదాహరణే. మనముగా దేవుడు సృజించాడు. మనముగా ఉంటే ప్రాబ్లం లేదు. అయితే ఇక్కడ అంటున్నాడు, ప్రవక్త అంటాడు, మీరు ఎందుకు చెప్పట్లేదు? ప్రపంచమంతా చెడిపోయింది, దీని గురించి కనీసం ఇప్పుడు అంటున్నాడు చూడండి, దాన్ని అలా చేయనిచుటకు కావలసినంత బలహీనుడిగా కాపరి ఉన్నాడు. ఒక పెద్ద ఐక్యత గల సైన్యముగా మొత్తం సంఘమంతా ఆ సంగతికి వ్యతిరేకంగా మీరు మొరపెట్టిన ఎడల అప్పుడే ఇది చాలా కాలం క్రితమే లేక ఉండేది. సేవకులు గట్టిగా దాన్ని కౌంటర్ ఇస్తే ఎంటర్ అయ్యేదా సంఘాల్లో? మొదటి నుండి క్రైస్తవులు ఇలా ఉండాలంటే ఎక్స్ట్రాలు చేసేవాళ్ళండి. ఈరోజు అంటే ఎక్స్ట్రాలు అంటే ఇవన్నీ చేసేవాళ్ళ? కాటుకులు గీటుకులు గందరగోళాలు చేసేవాళ్ళ? నో సార్, చేసేవాళ్ళు కాదు. కానీ ఖండించేవాళ్ళు లేకపోయాడు, ఇక్కడ బోధించేవారు లేకపోయారు. అందుకే కాపరులకు తీర్పు. కాపరులు విశ్వాసుల కంటే ముందు ఆ సంఘ కాపరిని దేవుడు లెక్క అడుగుతాడు. కాపరులు అనేకులు కాపరులు కావద్దు, కాపరులు అయితే తీర్పు ఉంది. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయన. నీ అత్యంత కృపలో ప్రేమలో ప్రభువా, బలహీనమైన మమ్ములను బలపరిచి తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా నీ వాక్యాన్ని ధారాళంగా అందించడానికి నీ ఆత్మనిచ్చారు, నీ కృపనిచ్చారు. సాయంకాల ప్రయాణాలు కూడా మీరుండి ప్రభువా, నీ బిడ్డలు కొంచెం ఆలస్యమైన తిరిగి వెళ్ళుచున్నారు. నీ భద్రత కాపుదల ఉంచండి. మార్గం అంతట్లో దూతలు ఉంచును ఆయన. సాతాను ప్రతి అధికారమును యేసు నామమున గద్దిస్తున్నాను. అలాగే సాయంకాలం నేను
ఆయన ఫిలోమాన్ కర్ణాటక వెళ్ళుచున్నామయ్యా. వాతావరణ మార్పుల వల్ల కానీ వాటర్ వల్ల కానీ మళ్ళీ తిరిగి బలహీనతలు ఏవి దాడి చేయకుండా సహాయం చేయి. అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చే వరకు భద్రత ఉంచు. ఈ చిన్న వధువును కాపాడిన ఆయన అల్పునైనా నన్ను కూడా బలపరుచుకో. నీ మాట గాక ఏ లోకాన్ని తేకుండా సహాయం చేయి. ఆన్లైన్ ద్వారా నాయన, అలాగే ప్రభా మరి నాయన కాన్ఫరెన్స్ ద్వారా ఎంతమంది అయితే వినిచున్నారో వారందరినీ దీవించి, యూట్యూబ్ ద్వారా వెళ్ళినప్పుడు కూడా శ్రేష్టమైన వారు ఎవరైనా ఉంటే వారిని పట్టుకోమని మహిమ ఘనత నీకే అర్పిస్తూ మమ్మల్ని మేము నీకు సమర్పణ చేసుకుంటూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, ఆయన అనుగ్రహించు శాంతి, సమాధానం, ఆరోగ్యం, ఆశీర్వాదం, నూతన బలము, నూతన శక్తి ఇప్పుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ పర్యంతం చేరువచ్చిన వధువునకును సకల పరిశుద్ధులకును వధువులో ఉన్న వధువు కుటుంబ సభ్యులకును సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్.